ఓకే. సార్, గుడ్ ఈవినింగ్ లీడర్స్. ఈరోజు సెషన్ వండర్ఫుల్గా ఉండబోతుంది. ఈరోజు సెషన్లో మనము చూడబోయే విషయం ఏదైతే ఉందో, హెల్త్ టు ఆపర్చునిటీ. హెల్త్ ఎలా ఇబ్బంది అవుతుంది, దాని నుంచి ఎలా ముందుకు వెళ్ళాలి, దీని ద్వారా మనం చూడబోతున్నాము. సార్ 1 మినిట్ సార్, 1 మినిట్ షేరింగ్ మీరు చేయకండి. ఇప్పుడు మీరు పరిచయం చేసుకున్న తర్వాత షేరింగ్లోకి వెళ్ళాలి. ఆ, అయితే ఇక్కడ మనము దేవదాస్ సార్ని మనకు 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ మనకి ఈరోజు బిజినెస్ ప్లాన్ షో చేయబోతున్నారు. ఈ ప్లాన్ షోలో మనము నేర్చుకోబోయే విషయం ఏదైతే ఉందో అది చాలా చాలా మనకు ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా బుక్ పెన్ పెట్టుకొని రాసుకునే ప్రయత్నం చేయండి. అలాగే వేరే ఏమైనా పనులు ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ టు 1 hour పోస్ట్ పోన్ చేసుకోండి. దాంతో పాటుగా ఓపెన్ మైండ్తో వినండి. అంటే మనకి ఇప్పటి వరకు పొద్దున్న ఏదో రాత్రి వరకు ఏదో టెన్షన్తో ఉంటాం కదా, అవన్నీ కూడా పక్కన వదిలిపెట్టేసి ఓపెన్ మైండ్తో వినండి. సార్ వచ్చేసి బై ప్రొఫెషన్ వచ్చేసి సివిల్ ఇంజనీర్ ప్లస్ లా కూడా కంప్లీట్ చేశాడు సారు. తర్వాత సోషల్ యాక్టివిటీస్ చాలా బాగా చేస్తారు. దాంతో పాటుగా ఈ బిజినెస్ కూడా చాలా పేషెంట్ గా బిల్డ్ చేస్తున్నారు. అటువంటి సార్ మనం పిలిచేద్దాం విత్ థండరింగ్ అప్లయన్స్ తోటి. ప్లీజ్ వెల్కమ్ సార్ దేవదాస్ పండిటి సార్ ఆన్ ది డయాస్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. నా పేరు దేవదాస్ అండి, నేను కడప నుంచి మాట్లాడుతున్నాను. మా అప్లైన్ వచ్చేసి డాక్టర్ మల్లేశ్వర్ అండ్ సరిత మేడం. సో నేను ఈ బిజినెస్లోకి రావడానికి మెయిన్ కారణం వచ్చేసి ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వచ్చాను. సో అందులో భాగంగా ఈ బిజినెస్ నేను స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఈరోజు హెల్త్ గురించి సారు కొద్దిగా చెప్పమని చెప్పేసి నాకు పంపించాడు. సో ఆ స్లైడ్స్ ఏమైతే ఉన్నాయో నాకు అర్థమైనంత వరకు నేను అర్థమయ్యేటట్టుగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తానండి. అందరం కూడా ఈ విషయాలు ఈ ప్రస్తుత పరిస్థితులలో సమాజానికి ఏం అవసరమై ఉందో అది మనం ముందే క్యాచ్ చేసి ఆ మార్గంలో ముందుకు వెళ్ళడం ద్వారా మనకు మంచిగా ఎర్నింగ్స్ అనేవి వస్తాయి. 10 మందికి మనం మెయిల్ చేసిన కూడా అవుతాము. సో అందులో భాగంగా ఇప్పుడు ప్రజెంటేషన్లోకి వెళ్దామండి. సో ఇక్కడ మనము మన యొక్క సమాజంలో మనం మనం నివసిస్తున్నటువంటి సమాజాన్ని మనం అబ్జర్వేషన్ చేసినప్పుడు సమాజంలో ఏం జరుగుతుంది, సమాజానికి ఏం అవసరము ఉంది, సో మన వంతు కృషిగా మనము సమాజానికి ఎలాంటి సేవను మనము చేయబోతున్నాం, ఎలాంటి సేవను మనము సమాజానికి అందియాలి అని మనం ఆలోచన చేస్తే, సో ఈరోజు మనం డిస్కషన్ చేయబోయేటటువంటిది ఏంటిది అంటే హెల్త్ పైన మనం డిస్కషన్ చేయబోతున్నామండి. హెల్త్ అంటే మనకు అందరికీ అది అవసరమే, మనకు అందరికీ తెలుసు. హెల్త్ లేకుండా మనకు వెల్త్ అనేది ఉండదు. ఆరోగ్యం అనేటువంటిది మనం కాపాడుకుంటే మనం ఏదైనా కూడా ఎర్న్ చేయొచ్చు. ఏది ఎర్న్ చేయాలన్నా కూడా ఫస్ట్ మనం హెల్తీగా ఉండాలి. సో ఈ విషయంలో మనం చాలా మందిని కొద్దిగా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ తోటి ఉంటాము. సో ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునే విషయంలో కొద్దిగా నిర్లక్ష్యంతో కూడా మనం ఉంటాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఆరోగ్యం అంటే అది ఖర్చుతో కూడుకున్న పని అని అనుకునేటువంటి ఆలోచనలో మనం ఉంటాం. మంచి తింటే ఏముందిలే, తినకపోతే ఏముందిలే అనేటువంటిది హెల్త్ గురించి నిర్లక్ష్యం చేస్తాము. కానీ మనిషి ఈ భూమి మీద ఏమైనా సంపాదించగలడు. అది కోట్లైనా సంపాదించగలడు, బిలియన్ కోట్స్ అని సంపాదించగలడు. ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా ధనవంతులైనటువంటి వారు ఎవరన్నా ఉన్నారు అంటే అవన్నీ వాళ్ళు సంపాదించిన వ్యక్తులే. వాళ్ళ ఎవరి పేరు చెప్పుకుంటామో వాళ్ళందరూ కూడా సంపాదించారు. ఎలా సంపాదించారు?
అంటే మనిషి అది చేయగలడు, కానీ మనిషి చేయలేనిది ఏదైనా ఉందంటే అది ఒక ఆరోగ్యం మాత్రమే. సో ఆరోగ్యాన్ని మనం ఒక్కసారి పోగొట్టుకుంటే దాన్ని మనం కాపాడుకోవడం చాలా కష్టం. సో అలాంటి ఆరోగ్యం గురించి ముందు ముందు మనం ఇక్కడ తెలుసుకుందామండి. దేశం అనేటువంటిది, ఆరోగ్యవంతమైన దేశం అనేటువంటిది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే వ్యక్తిగత ఆరోగ్యం పైన ఎవరైతే శ్రద్ధ తీసుకుంటారో అలాంటి వారి ద్వారానే సొసైటీ హెల్తీగా ఉంటుంది. దేశం ఆరోగ్యంగా ఉండాలంటే ఎవరికి వారు సెల్ఫ్ కేర్ చేసుకోవాలి. ఈ రోజుల్లో మనం చూస్తే దేశాన్ని మనం గమనిస్తే మనం స్టాటిక్స్ చూసినప్పుడు చాలా చాలా దేశంలో ఆరోగ్య పరిస్థితి తగ్గిపోతూ ఉంది. హాస్పిటల్స్ అన్నీ ఎక్కువ అవుతున్నాయి. సో మన దేశం హెల్దీగా ఉండాలి, మన సమాజం హెల్దీగా ఉండాలి అంటే అది ఎవరో ఆరోగ్యంగా ఉంటే హెల్దీగా ఉండదు. అది మనకు మనం హెల్దీగా ఉంటేనే అలాంటి కమ్యూనిటీ, అలాంటి సొసైటీ అనేటువంటిది, అలాంటి దేశం అనేటువంటిది ఏర్పాటు అవుతుంది. సో ఆరోగ్యం అనేటువంటిది మనతో స్టార్ట్ కావాలి. ఆరోగ్యకరమైనటువంటి దేశం అనేటువంటిది ఫస్ట్ మనతోనే స్టార్ట్ కావాలి. సో మనతో స్టార్ట్ కావాలి అన్నప్పుడు మనము ఎలా ఉండాలి అంటే మనం మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి హెల్తీగా మనం ఉండాలి. యాక్టివిటీస్ కరెక్ట్గా ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, ఎక్సర్సైజ్ కానీ, తీసుకునే న్యూట్రిషన్స్ కానీ, ఇవన్నీ మనం కరెక్ట్గా ఫాలో అవుతున్నప్పుడు మనము ఆరోగ్యంగా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉన్నామంటే 10 మందిని ఆరోగ్యంగా ఉంచుతాము. అట్లా 10 మంది ఆరోగ్యంగా ఉన్నారంటే దేశం మొత్తం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి హెల్దీ నేషన్ అనేటువంటిది అది మనతోనే స్టార్ట్ కావాలి. మనతో స్టార్ట్ అయితేనే అది హెల్దీగా ఉంటుంది. సో ఎందుకు హెల్దీగా ఉండాలి అంటే మనం వెల్తీగా ఉండాలంటే హెల్తీగా ఉండాలి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే వెల్నెస్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా అవసరమై ఉంది. అది ఆరోగ్యం ద్వారానే వస్తుంది. ఎప్పుడైతే ఆరోగ్యం ద్వారా మనకు వస్తుందో అప్పుడు మనం హెల్తీగా ఉంటాము. మనం హెల్తీగా ఉన్నప్పుడు దాన్ని మనం వెల్త్గా మనం దాన్ని క్రియేట్ చేసుకోగలం. సో ఇక్కడ మనం వెల్నెస్ గురించి మనం ఆలోచన చేస్తే వెల్త్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ మ్యాన్స్ కెపాసిటీ టు అండర్స్టాండ్ ద ఫ్యూచర్. మన భవిష్యత్తు గురించి మనము ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో భవిష్యత్తు బాగుండాలి అనేటువంటి దాన్ని, అయితే మన భవిష్యత్తులో మనం ఎలా ఉండాలి, భవిష్యత్తులో మనం గోల్ ఏంటి, మనం ఎలా ఉండాలి అనుకుంటామో దాంట్లో నుంచే మనకు వెల్త్ అనేటువంటిది వస్తుంది. వెల్త్ అనేటువంటిది అది కేవలం ఏదో బై లక్ ద్వారా రాదు, కానీ అది బై ప్రోడక్ట్ అంటున్నారు ఇక్కడ. వెల్త్ అనేటువంటిది బై ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యూచర్ గురించి మనం ఏమైతే అర్థం చేసుకుంటామో, ఎలా ఉండాలని అనుకుంటామో దాని యొక్క ప్రతిఫలమే వెల్త్. వెల్త్ అంటున్నారు. సో మనము వెల్త్ని సంపాదించాలన్నప్పుడు మన యొక్క విజన్ అనేటువంటిది పెద్దగా ఉండాలి. మన ఫ్యూచర్ పైన మనకు ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. మన ఫ్యూచర్ గురించినటువంటి ఒక అవగాహన మనకు ఉంటే అప్పుడు మనం ఏమవుతుందంటే వెల్త్ను అనేటువంటి దాన్ని మనము క్రియేట్ చేసుకోగలం. సో వెల్త్ అనేటువంటిది అది టైం ప్రకారం రాదు. టైం బాగుంది, నా టైం బాగాలేదండి అంటే రాదు. నాకు నక్షత్రాలు లేవు అంటే అది కాదు. మనం క్రియేట్ చేసుకోవాలి. మన ఫ్యూచర్ పట్ల మనం క్రియేట్ చేసుకుంటే దాని యొక్క బై ప్రోడక్టే వెల్త్ అని గమనించాలి. సో ఇక్కడ మనము కొంతమంది విజనరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యూచర్ గురించి డ్రీమ్స్, కళలు కానీ ఆ కళలను మనం సహకారం చేసుకున్నటువంటి వ్యక్తుల్ని ఇక్కడ మనం చూస్తున్నాం. వాళ్ళు ఈ రోజు ఎందుకు అంత వెల్దీగా ఉంటున్నారు అని మనం ఆలోచన చేస్తే వాళ్ళ యొక్క విజనే వాళ్ళని ఆ విధంగా తీసుకొచ్చారు. అంటే ఫ్యూచర్ పట్ల, భవిష్యత్తు పట్ల వాళ్ళు ఈ రోజు ఈ స్థితిలో ఉన్నారంటే ఈ స్థితిలో రాకమునుపు ఇది వాళ్ళ ఫ్యూచర్. ఈ ఫ్యూచర్ గురించి వాళ్ళు ముందే ఒక విజన్ కలిగి ఉన్నారు. ఆ విజన్ కలిగి ఉండి ఆ విజన్ కోసం వాళ్ళు వాళ్ళ యొక్క టయానంతా వెచ్చించారు. కాబట్టి ఈ రోజు మనం వాళ్ళ గురించి చర్చించుకుంటూ ఉన్నాం. ఈ రోజు హెల్తీగా ఉన్నారంటే ఒకప్పుడు వాళ్ళు దీన్ని విజన్గా కలిగి ఉన్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళు వెల్త్గా ఉన్నారు.
సో వీళ్ళు ఇలాంటి వ్యక్తులు మనకు మార్గదర్శకులుగా ఈరోజు మన ముందు ఉన్నారు. సో మనము కూడా ఇలాంటి విజన్ కలిగి ఉండాలి. మన ఫ్యూచర్ గురించి మనకు విజన్ కలిగి ఉన్నప్పుడు మనం కూడా వెల్త్ ని క్రియేట్ చేసుకున్న వారంగా ఉంటాం. బై ప్రోడక్ట్ గా మనం దాన్ని పొందుకుంటాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే రెవల్యూషన్స్ మనం గమనిస్తే 1886 సంవత్సరంలో 1896లో ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేటువంటిది ఏదైతే ఉందో 70 years టు 70 ఏళ్ళు అది దాని యొక్క ఇండస్ట్రీ గ్రోత్ ను అది వెళ్ళినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇన్ 1896 స్టార్టెడ్ అండ్ ఇట్ టుక్ 70 years టు హిట్ $1 trillion ఇండస్ట్రీ. సో అంటే స్టార్టింగ్ లో 18వ శతాబ్దంలో ఆటోమొబైల్ అనేటువంటి ఇండస్ట్రీ చాలా గ్రోత్ ఇండస్ట్రీగా ఉన్నట్టు మనం అప్పుడు మనము తెలుసుకుంటూ ఉన్నాం. తర్వాత 1970s నుంచి మనం గమనించినట్లయితే 10 years వరకు కమ్యూనికేషన్ ఇండస్ట్రీ అనేటువంటిది కమ్యూనికేషన్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ ఆ రెవల్యూషన్ మనం చూస్తున్నాం. అంటే ఒక్కొక్క దాని సమయంలో ఒక్కొక్కటి రెవల్యూషన్ అంటే వాటి యొక్క గ్రోత్ అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అవి ఎలాగ ఏలాయి అంటే అవి ఎలా గ్రోత్ అయ్యాయి, వాటి యొక్క రెవల్యూషన్ అంటే వాటి యొక్క గ్రోత్ మనం అంటుంటాం కదా అప్పుడప్పుడు మన ఏమంటాము ఇది వాళ్ళ టైం బాగుంది లేకపోతే ఇది అంటే చెరిస్మా టైప్ లో అనమాట అనేటువంటి దాన్ని. అంటే ఇక్కడ మనం ఇట్లా రెవల్యూషన్ చూసినప్పుడు 3 రకాలు ఉన్నాయని చెప్పేసి మనం అంటున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మనం గమనిస్తే ఏముందంటే ఇప్పుడు వెల్నెస్ అనేటువంటిది ఇప్పుడు ఫామ్ లో ఉంది. సో ఇవి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే మనము వెల్నెస్ క్రియేట్ చేయాలన్నప్పుడు మనం వీటిపైన ఒక అవగాహన కలిగి ఉండడం మన యొక్క ప్రొఫెషన్ కి అవసరమై ఉంది. సో వీటి గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఏమవుతుంది, వీటి గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనం గ్లోబల్ వైజ్ గా మనం చూస్తే గ్లోబల్ వైజ్ గా వెల్నెస్ యొక్క ఎకానమీ ఎంత ఉంది అని మనం ఆలోచన చేస్తే 4.4 trillion in 2020 అని చెప్తున్నారు. ఇక్కడ వేటి పైన మెంటల్ వెల్నెస్ పైన, ట్రెడిషనల్ వెల్నెస్ పైన, పబ్లిక్ హెల్త్ పైన, ఇట్లా ఇవన్నీ మనం గమనిస్తే అవన్నీ కూడా ఎంత ఎకానమీ సంపాదించాయి 2020లో అనేటువంటిది ఇక్కడ చూస్తున్నాం. బీటీ కేర్ విషయంలో $955 billion అనేది 2020లో ఎకానమీ చేసింది. అంటే ఆయా రంగాలలో వెల్నెస్ అనేటువంటిది ఆయా రంగాలలో చాలా ఎర్న్ చేసింది. అంటే అంటే మనం ఈ వెల్నెస్ గురించి ఎందుకు అంటున్నాం అంటే ఇప్పుడు ట్రెండింగ్ లో ఇప్పుడున్నటువంటి రెవల్యూషన్ లో వెల్నెస్ కాలము ఇది. అంత ముందంతా ఆటోమొబైల్ టైం పోయింది, తర్వాత ఉన్నటువంటి దాని టైం పోయింది, ఇప్పుడు నడుస్తున్నటువంటిది వెల్నెస్. సో ఈ వెల్నెస్ లో ఇంత గ్రోత్ ఉంది, ఇంత ఎకానమీ సంపాదించింది 2020లో. సో దీన్ని ఎందుకు రీజన్ ఏంటి, కారణం ఏంటి అంటే ఫుడ్ అంటే హెల్త్ కేర్ గురించి మనం చూస్తున్నాం. హెల్త్ కేర్ విషయంలో మనం గమనిస్తే మన భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్రెడిషనల్ గా చూస్తే ఇప్పుడు బాగా ఉన్నటువంటిది హాస్పిటల్స్ బిజినెస్ బాగుంది ఇప్పుడు. సో దాని ద్వారా డాక్టర్లు, తర్వాత డయాగ్నోసిస్ అంటే ల్యాబ్ సెంటర్స్, సో వీళ్ళందరూ కూడా దాని ద్వారా బాగా ఎర్న్ చేస్తూ ఉంటున్నారు. సో ఇక్కడ మనం గమనిస్తే హెల్త్ కేర్ గురించి మనం ఆలోచన చేసినట్లయితే సో ఇప్పుడు ఈ హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో
అంటే హాస్పిటల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఇది మనిషికి పరిపూర్ణమైనటువంటి హెల్త్ను అందించలేకపోతుంది. నేమ్ ఈజ్ మిస్లీడింగ్. అంటే హెల్త్ కేర్ ఇండస్ట్రీ కాస్త సిక్నెస్ ఇండస్ట్రీ అవుతుంది. కారణం ఏంటిదంటే మందులు ఇస్తున్నారు కానీ ప్రివెన్షన్ అనేటువంటిది చెప్పట్లేదు. సో మందులు తినండి, మీ ఏం రోగం ఉన్నా కూడా పలానా మంది వేసుకోండి, పలానాది వేసుకోండి అనేటువంటిది చేయడం వల్ల హెల్త్ కేర్ ఇండస్ట్రీ కాస్త సిక్నెస్ ఇండస్ట్రీగా మారింది. అందువల్ల అది ఆ విధంగా తయారైపోయింది. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, ఇక్కడ మనకు సమయం ఉంటే మనం ఏం చేస్తాం, సినిమాకి వెళ్తాం. సినిమాకి వెళ్ళిన తర్వాత ఇంటర్వెల్లో ఏం చేస్తామంటే అక్కడ మనం మన అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా పాప్కార్న్ కానివ్వండి, తర్వాత డ్రింక్స్ కానివ్వండి, అవన్నీ కూడా మనం అక్కడ ఏం చేస్తాం, మనము అవన్నీ తాగుతాము, అవన్నీ తింటాం. తర్వాత మన పరిస్థితి ఏమవుతుంది, వాటన్నిటి ద్వారా మనం రోగగ్రస్తులం అవుతున్నాం. అంటే హెల్త్ కేర్ ఇండస్ట్రీ కాస్త సిక్నెస్ ఇండస్ట్రీగా ఎలా మారుతుంది అనేటువంటిది ఇక మనం గమనించాల్సి. అంటే మన యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది, సమయం ఉంటే థియేటర్కి వెళ్తాము, అక్కడ ఒక కోక్స్ కానీ డ్రింక్స్ కానీ తర్వాత అక్కడ దొరికేటువంటి ప్రతి పదార్థం మనం అవన్నీ తిని ఆఖరికి మనం ఏమవుతున్నాం, మన జీవితాలు ఏమవుతున్నాయి అంటే హాస్పిటలైజ్ అవుతున్నాయి. సో మనం అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చేస్తారంటే అక్కడ చెకప్ చేస్తారు. తర్వాత బాగాలేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కొన్ని టెస్ట్లు కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది. సో హెల్త్ కేర్ అనేటువంటిది ఏదైతే ఉందో ట్రెడిషనల్గా వచ్చేది, అది హెల్త్ కేర్గా కాకుండా సిక్నెస్ ఇండస్ట్రీగా అది మారుతుంది. సో అందువల్ల మన యొక్క దేశంలో మరణాల రేటు అనేటువంటిది పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది, మన యొక్క లైఫ్ స్టైల్ని బట్టి. మనకు అవేర్నెస్ లేకపోవడం వల్ల, ఉన్న హెల్త్ ఇండస్ట్రీ సరైనటువంటి అవగాహన కల్పించకపోవడం వలన నువ్వు ఏమి చేసినా కూడా మందులు, ప్రతిదానికి మందులు. అందుకనే మనం ఈ హెల్త్ కేర్ అంటే ట్రెడిషనల్ గా వచ్చినటువంటి ఈ యొక్క హెల్త్ ఏదైతే ఉందో, ఈ మెడిసిన్ ఏదైతే ఉందో, వీళ్ళంతా కూడా దేనిపైన పనిచేస్తారు అనేటువంటిది నేను ఒక దగ్గర ఏమని విన్నానంటే ట్రయల్ అండ్ ఎర్రర్ అనేటువంటి కాన్సెప్ట్ పైన ఈ హెల్త్ ఇండస్ట్రీ అంతా పనిచేస్తుంది అనేటువంటిది నేను విన్నా. అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే తప్పు చేయి, ప్రయత్నించు, మందులు వేసుకో, అవి కరెక్ట్ సూట్ అయ్యి బతికితే బతికినట్టు, లేకపోతే ప్రాణమే పోతుంది. సో ఆ రకంగా మనం చూసినప్పుడు ఇక్కడ కొన్ని పర్సెంటేజ్ ఇచ్చారు. డయాబెటీస్ అనేటువంటిది 2% డయాబెటీస్ వల్ల 2% మరణాలు ఉన్నాయని, తర్వాత శ్వాస సరిగా అందకపోవడం వల్ల 13% మరణాల గ్రోత్, క్యాన్సర్ ద్వారా 7% మరణాలు. సో ఇలాగా 20%, 12% ఇలాగ అన్ని మరణాలు అనేటువంటివి ఉన్నాయి. ఏ మనిషికి వస్తున్న మరణం అనేటువంటిది ఏ డిసీజ్ వల్ల ఎంతెంత పర్సెంట్తో ప్రజలు చనిపోతున్నారు అనేటువంటి దాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇవి లెక్కల ప్రకారము రికార్డ్ అయినటువంటి మరణాలు. కానీ లెక్కల ప్రకారం రికార్డు కాకుండా ఇంటికాడే చనిపోయిన వ్యక్తుల మరణాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా లెక్కలు లేవు. సో మన హెల్త్ కేర్ ఇండస్ట్రీ అనేటువంటిది ఎలాగా సిక్నెస్ ఇండస్ట్రీ అవుతుంది, దాని ద్వారా మరణాలు ఎలా పెరుగుతుంది, మనం ఎట్లా హాస్పిటల్ అవుతున్నాము అనేటువంటిది ఇక్కడ మనము గమనించాల్సిన అవసరం మనకు ఉంది. సో ఇక్కడ మనం గమనిస్తే Asia is expected to have 190 million diabetes cases, more than half of them in India and China. మన ఆసియాలో మనం చూస్తే చైనా అండ్ ఇండియాలో మనం గమనిస్తే ఇక్కడ 190 మిలియన్స్ డయాబెటీస్ కేసెస్ ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే ఆస్టియో ఆర్థరైటిస్, తర్వాత గుండెకి సంబంధించినవి, ఓవర్ వెయిట్కి సంబంధించినవి, లంగ్స్కి సంబంధించినటువంటివి, ఇవన్నీ కూడా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం.
సో 1995 సంవత్సరంలో ఒబేసిటీ అనేటువంటిది 24% అనేటువంటిది 2025లో మనం చూస్తున్నాం. 1995 నుంచి 2025 వరకు ఈ ఒబేసిటీ అనేటువంటిది 9% నుండి 24% వరకు పెరగడం మనం గమనిస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ఏం లెక్కలు చెప్తున్నాయంటే మనిషి హెల్త్లో డెవలప్ అవుతున్నాడా, హెల్త్ పేరుతో మనిషి రోగిష్టి అవుతున్నాడా అనేటువంటి దాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో మన యొక్క హెల్త్ ఇండస్ట్రీ వలన ఆరోగ్యం బాగుపడుతుందా, ఆరోగ్యం పెరుగుతుందా, లేదా నశిస్తుందా అంటే నశిస్తుంది అనేటువంటిది మనకు లెక్కలు చెప్తున్నాయి. కానీ మనకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ వల్ల మనకు ఎంత ఖర్చు అవుతుంది ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ మన మెడికల్ ట్రీట్మెంట్ విషయంలో మనం గమనిస్తే క్యాన్సర్ గురించి ఆలోచన చేస్తే క్యాన్సర్కి ఎంత ఖర్చు అవుతుంది అంటే ఇక్కడ బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చేసి 1.9 to 4.25 lakhs వరకు ఖర్చు అవుతుంది. అలాగే ఐఎంఆర్టీకి 2.2 to 3.8 lakhs ఖర్చు అవుతుంది. సో ఇలా దాని యొక్క స్టేజెస్ని బట్టి ఖర్చు అనేటువంటిది ఉంటుంది. హార్ట్ డిసీజ్ విషయంలో 1.9 to 4.1 lakhs ఖర్చు అవుతున్నాయి. ఇది మన యాంజియో ప్లాస్టిక్కి. అలాగే బైపాస్ సర్జరీకి దగ్గర 6 లక్షల వరకు ఖర్చు అవుతుంది. తర్వాత వాల్వ్ రీప్లేస్మెంట్ చేయించుకుంటే మనకు 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. హార్ట్ రీప్లేస్మెంట్ చేయించుకుంటే దగ్గర 25 లక్షల వరకు ఖర్చు అవుతుంది. సో అంటే ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. అంటే హెల్త్ ఇండస్ట్రీ అన్నప్పుడు ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలి, కానీ అది సిక్నెస్ ఇండస్ట్రీగా మారిపోవడం వలన ఖర్చులు ఇలా విధంగా మనకు పెరిగిపోతున్నాయి. అంటే వీటికి ఇలాంటి ఖర్చులు అనేటువంటివి వేస్తూ ఉన్నారు. అంటే మన యొక్క గ్రోత్, సిక్నెస్ గ్రోత్ పెరుగుతూ ఉంది తప్ప హెల్త్ గ్రోత్ అనేటువంటిది పెరగడం లేదు. మన ఇండియాలో గమనించినట్లయితే గుండెకు సంబంధించినటువంటి రోగాలకు మనకు ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటిది మనం లెక్కలు, ఇవి గణాంకాలు మనం చూస్తే 3.5 లక్షలు దగ్గర ఇక్కడ మనకు 24 లక్షల మందికి ఉన్నారు. వాళ్ళలో ఒక్కొక్కరికి 3.5 lakhs వరకు ఖర్చు అవుతుంది. సో ఈ రకంగా మనము లంగ్స్ సంబంధించి, క్యాన్సర్ సంబంధించి, లివర్కి సంబంధించి, కిడ్నీకి సంబంధించి ఇవన్నీ మనం చూస్తే అన్ని పెరుగుతూ పోతూనే ఉన్నాయి తప్ప తగ్గేటువంటివి ఏవి కూడా ఇక్కడ మనకు కనపడడం లేదు. డయాబెటీస్ గురించి మనం ఆలోచన చేస్తే అంటే మన డయాబెటీస్ ఇండియాలో ఎంతగా ఉంది అంటే 2019లో 77 అంటే 77 మిలియన్ పీపుల్ షుగర్ పేషెంట్లుగా ఉన్నటువంటి గణాంకాలు చూస్తున్నాం. సో ఈ లెక్కలో మనం చూస్తే 2030కి ఎంత అవుతుంది, 2045కి ఎంత అవుతుంది అంటే ఈ రోగాలు ఇలా పెరుగుతూనే ఉంటున్నాయి. సో ఇప్పుడు మనము దీని ఆధారం చేసుకొని ఇంకా ఫ్యూచర్ జనరేషన్ మొత్తం కూడా హెల్త్ ఇండియాగా ఉంటుందా లేకపోతే సిక్నెస్ ఇండియాగా ఉంటుందా అనేటువంటిది మనం ఇక్కడ ఆలోచన చేయాల్సిన వారమే ఉన్నాం. ఇంకోటి ఏంటిదంటే ఇలాగ ఈ రేషియో పెరుగుతుంది. సో ఇలాంటి వారందరినీ కూడా హెల్తీ ఇండియాగా మార్చాలంటే మనం చాలా పని చేయాలి. హెల్త్ ఇండస్ట్రీ అంతగా పని చేయట్లేదు. ఇక్కడ చూస్తే మన యొక్క భారతదేశంలో 73 మంది ఓవర్ వెయిట్ తోటి, ఒబేసిటీ తోటి బాధపడుతున్నారు. ప్రతి 4 ఒబేసిటీగా ఉన్నారు. సో మ్యాక్సిమం 28 నుంచి 38 ఓన్లీ ఇలాంటి రిస్క్ ఓవర్ వెయిట్ లో ఉంటూ ఉన్నారు. అంటే ఈ గణాంకాలన్నీ కూడా ఇండియాలో సిక్నెస్ అనేటువంటిది ఏ రంగంలో ఎంత పెరుగుతుంది అనేటువంటి గణాంకాలు ఇవన్నీ మనకు చెప్తున్నాయి. ఇండియా ఆరోగ్యంగా ఉందా,
ఇండియా అనారోగ్యంగా ఉంది అనేటువంటిది మనం అబ్జర్వేషన్ చేయాలి. ఇక్కడ ఈ లెక్కలన్నీ మనకు అవే చెప్తున్నాయి. రెగ్యులర్గా మన యొక్క హెల్త్ ఇష్యూస్ ఏముంటాయంటే ఎసిడిటీ ఉంటుంది, ఎసిడిటీతో బాధపడుతూ ఉంటాము, శ్వాస సరిగా అందకుండా ఉంటుంది, జలుబు చేస్తూ ఉంటుంది, జ్వరం వస్తూ ఉంటుంది. సో కోవిడ్ అనేది ఒకటి ఉంది, దంత సమస్యలతో బాధపడుతూ ఉన్నాము. తర్వాత డయాబెటీస్తో బాధపడుతూ ఉన్నాం, ఐ రిలేటెడ్ ఉన్నాయి, హెయిర్ ఫాల్ ఉంటుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి మనిషికి జాయింట్ పెయిన్స్ అని, తర్వాత లూజ్ మోషన్స్ అని, థ్రోట్ డిస్కంఫర్ట్ అని. సో ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్గా మనము వీటిని మనం ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు. సో ఈ సమస్యలు అన్నీ కూడా వాటి పర్సంటేజ్ ప్రకారము ఇక్కడ ఉంటున్నాయి మన ఇండియాలో. సో రోగాలు ఇలాగ పెరిగిపోతున్నాయి, రోగుల సంఖ్య పెరిగిపోతుంది. మరి ఆ రోగులందరూ బాగుపడాలంటే ఆ రోగుల సంఖ్యకు అనుగుణంగా ఆ రేషియో ప్రకారం ఎంతమంది డాక్టర్లు మనకు పెరగాలి? చాలా మంది పెరగాలి. కానీ ఇప్పుడు మనకు ఉన్నటువంటి డాక్టర్లు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ మనం గమనిస్తే 1000 మంది పేషెంట్లకు ఒక డాక్టరే ఉంటున్నాడు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. అంటే ఈ లెక్కలో ఒక డాక్టరు ఒక రోజుకు ఎంతమంది పేషెంట్లను చూడగలడు? మహా అంటే 50 మందిని చూడగలడు, లేదంటే 100 మందిని చూడగలడు. మరి మిగతా 900 మంది పరిస్థితి ఏంటి? మరి వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందేనా? ఆ 900 మందిలో మనం ఉంటే మన పరిస్థితి ఏంది? అంటే మనం ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందే అంటే ఖచ్చితంగా పోవాల్సిందే. ఎట్లా అంటే ఇప్పుడు నేను నేను చూసినటువంటిది ఒకటి చెప్తున్నాను. నవంబర్ నెలలో నుంచి జనవరి ఎండింగ్ వరకు మా గ్రామంలోనే దగ్గర 10 మంది చనిపోయారు. సో అందరూ ఏమనుకుంటున్నారంటే ఏదో అయింది, ఊరికి ఏదో అయింది, సో ఏమన్నా చేయించాలి, శాంతి పరచాలని మూఢనమ్మకాలతోటి ఆలోచన చేసుకుంటూ ఆ విధంగా చేస్తున్నారు. సో వాళ్ళందరూ ఎందుకు చనిపోయారు అంటే వాళ్ళందరూ చనిపోయినటువంటిది కూడా అనారోగ్యంతోనే చనిపోయారు. కారణం ఏంటంటే సరైన వైద్యం అందక. ఎందుకు వైద్యం అందలేదు అంటే మన దేశ పరిస్థితులు అవి మనకందరికి తెలుసు, మీకు తెలుసు, నాకు అందరికి తెలుసు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక లిస్ట్ ఉంది, ఎంతమంది పేషెంట్లకు ఎంతమంది డాక్టర్లు ఉన్నారు. డాక్టర్లు సఫిషియెంట్గా లేరు, ఉన్నా కూడా సరైనటువంటి వైద్యం లేదు, సరైనటువంటి ప్రికాషన్స్ లేవు, సరైనటువంటి గైడెన్స్ లేదు. సో ఈ లెక్కలో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సో అందుకే మనం ఏం చేయాలి? ఆ సంఖ్యలో మనం ఉండకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే మనము డాక్టర్ల కొరత తక్కువ ఉంది, పేషెంట్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ రోగాలు మనకు రాకుండా మనము జాగ్రత్త పడాలి. ఇప్పుడు మనము ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఉన్నటువంటి మెయిన్ బిజినెస్ ఏంటిదంటే మెయిన్ ఇండస్ట్రీ వచ్చేసి హాస్పిటల్ ఇండస్ట్రీ మెయిన్ ఉంది. సో గల్లీకి ఒక హాస్పిటల్ ఉంది. టౌన్లలో చూస్తే హాస్పిటల్స్ విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. సో ఎందుకు పెరుగుతున్నాయి? రోగాలు పెరుగుతున్నాయి కాబట్టి, పేషెంట్లు పెరుగుతున్నారు కాబట్టి అవి పెరుగుతున్నాయి. సో ఇది ఇలాగే పెరుగుతూ పోవడం మనకి ఇష్టమేనా? మనం దాన్ని ఇష్టపడతామా అంటే మనం ఇష్టపడం. ఎందుకు ఇష్టపడతాము? హాస్పిటల్ పెరుగుతున్నాయంటే రోగులు ఉన్నారని అర్థం, హాస్పిటల్స్ లేవంటే రోగాలు లేవని అర్థం. సో అందువల్ల రోగులు పెరుగుతున్నారు కాబట్టి హాస్పిటల్ బిజినెస్ అనేటువంటిది ఇప్పుడు నెంబర్ 1 ఇండస్ట్రీ అయిపోయింది అది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? అందులోనే అది బాగుంది కాబట్టి దాన్ని ఆదరిస్తూ దాన్ని చేస్తూ ఉండాలంటే నో. ఇప్పుడు మనం ఎవరైనా సరే అండి, ఇప్పుడు మనమైనా హాస్పిటల్కి పోవాలి, ఎప్పుడు హాస్పిటలైజ్ అయి ఉండాలంటే మనం ఇష్టపడతామా? నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను హాస్పిటల్ పోకుండానే బతకాలి, సహజ మరణం వచ్చేంత వరకు కూడా హ్యాపీగా ఉండాలి, ఒకరిపైన ఆధారపడకూడదు అనేటువంటిది నా 100% నా ఇంటెన్షన్. సో మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి? హాస్పిటల్ను దూరంగా ఉంచాలంటే మన వల్ల అవుతుంది, మనం చేయగలం.
మనం ఏం చేయాలంటే ఈ యొక్క సిక్నెస్ ఇండస్ట్రీ అనేటువంటిది మనం ఇష్టపడం. ఎందుకు? మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అది చాలా భారంగా ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఇష్టపడము, దాన్ని ఎంకరేజ్ చేయలేం. కానీ మనకు తప్పడం లేదు దాన్ని అక్కడికి పోవడానికి. కారణం ఏంటిది? మనకు అవేర్నెస్ లేక, ఆల్టర్నేట్ మనకు తెలియక. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆల్టర్నేట్ అనేటువంటి దాన్ని మనం తెలుసుకుంటున్నాము, మనం నేర్చుకుంటున్నాం. దీన్ని 10 మందికి మనము షేర్ చేయాల్సినటువంటి అవసరం మనకు ఉంది. ఎందుకు? ఇప్పుడు వెల్నెస్ ఇండస్ట్రీ అనేటువంటిది ఎవరికి వారికి ఇప్పుడు అందరికీ పరిచయం అవుతుంది, ఎక్కువ మందికి. సో కొంతమందికి పరిచయం అయింది, దాన్ని మనం ఎక్కువ మందికి పరిచయం చేస్తూ ఉన్నాం. సో వెల్నెస్ ఇండస్ట్రీలో ఎప్పుడైతే ఒక వ్యక్తి అవేర్నెస్ పెంచుకుంటాడో, ఎప్పుడైతే వెల్నెస్ ఇండస్ట్రీ ద్వారా హెల్త్గా ఉంటాడో, అతని జీవితం సంతోషంగా ఉంటుంది. దీన్ని ఎవరైతే తెలుసుకోకుండా ఇంకా ఈ సిక్నెస్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాన్నే నమ్ముకున్న వ్యక్తి అతని యొక్క జీవితము హ్యాపీగా ఉండదు. సో ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నాము, ఈరోజు మనం 10 మందికి షేర్ చేసుకోగలుగుతున్నామంటే దానికి సెల్ఫ్ అవేర్నెస్ అనేటువంటిది మనకు వెల్నెస్ ఇండస్ట్రీ ద్వారా వచ్చింది కాబట్టి మనము హ్యాపీగా ఉంటున్నాం. సిక్నెస్ ఇండస్ట్రీ అనేటువంటిది ఏం చెప్తుందంటే, అంటే సిక్నెస్ అంటే సహజంగా ఇప్పుడు మనకు అందరికి ఉండేది లేండి. ఎవరిని పల్లెల్లో అయినా టౌన్లో అయినా ఎవరైనా చూడండి, ఏం చెప్తారంటే సిక్నెస్ ఇండస్ట్రీ డాక్టర్లు ఏం చెప్తారంటే, మనకి 40 సంవత్సరాలు వచ్చింది అనుకోండి, కామన్ అండి డయాబెటీస్ అంటాం. 40 వచ్చింది కదా, డయాబెటీస్ కామన్ అంటాం. అదే 45 వచ్చింది అనుకో, హార్ట్ అటాక్ కామన్ అంటాం. అంటే మనం ఎక్కడికి దిగజారిపోతూ ఉన్నాము, మనం కాంప్రమైజ్ అయ్యే స్థితికి ఎట్లా దిగజారిపోతున్నామో గమనించండి ఇక్కడ. ఎందుకు అంటే ఈ సిక్నెస్ ఇండస్ట్రీ అనేటువంటిది అలాగా బ్రెయిన్ వాష్ చేస్తుంది మనల్ని. 40 వచ్చింది కదా, షుగర్ కామన్, షుగర్ ఉందా, బీపీ ఉందా, ఇంకా అన్ని 45 వచ్చిందా, హార్ట్ అటాక్ ఉందా, స్టంట్ వేయించుకున్నాం, ఇవన్నీ కామన్ అంటున్నారు తప్ప ఇవి కామన్ కాదు. మనం ఈ వయసులో కూడా మనం హ్యాపీగా ఉండగలము, రోగాలు లేని జీవితం జీవించగలం అనేటువంటి అవేర్నెస్ అనేటువంటి సిక్నెస్ ఇండస్ట్రీ మనకి ఇవ్వడం లేదు. అది ఒకటే చెప్తుంది, కామన్ అని చెప్తుంది. సో ఈ కామన్ నార్మల్ అనేటువంటిది కరెక్ట్ అయిన విధానము కాదు. ఎందుకు అలా చెప్తుంది? దాని వెనుకున్న స్టోరీ ఏంటి అని మనం ఆలోచిస్తే, ఇక్కడ పాల్ జేన్ పిల్లర్ ఈయన ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. ఐ నౌ సీ అండ్ emerging industry is the greatest fortune of the next century will be created. Fortune that will eclipse even those of the internal billionaires of the last 1990s. సో గత 1990 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఇండస్ట్రీ అనేటువంటిది మనుషుల్ని ఏం చేస్తుందంట, సో దీని వెనుకన్న స్టోరీ అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటిది సరిగా అప్పుడు లేదండి, చేస్తాం. సో ఆయన అది మొత్తానికైతే ఏమో చెప్పాడు. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ మనం గమనిస్తే సొల్యూషన్ సీకర్స్ అంటే దీనికి పరిష్కార మార్గాలు, పరిష్కారం చెప్పేటోళ్ళు ఏం చెప్తారంటే మెడికల్ ఎక్స్పర్ట్స్ అనేటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు దీనికి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక నీ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వాళ్ళు ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే ఆపరేషన్ అనేటువంటి సొల్యూషన్ వాళ్ళు 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 ఇవ్వడం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. కానీ ఈ ఫ్రెండ్ ఆఫ్ పాల్ అనే ఆయన ఏం చెప్తున్నాడంటే పోషకాల గురించినటువంటి ఎక్స్పీరియన్స్ ఈయన మనకు ఇవ్వడం ఇక్కడ జరుగుతుంది. సో అంటే ఒక సొల్యూషన్ ప్రాబ్లం వస్తే దానికి సొల్యూషన్ ఏంటి? ఆపరేషన్ సొల్యూషనా లేకపోతే దాన్ని బాగు చేసుకున్న సొల్యూషనా అంటే బాగు చేసుకున్న సొల్యూషన్ ఇవ్వాలి. కానీ ఇక్కడ మెడికల్ ఎక్స్పర్ట్ వాళ్ళు చేసినటువంటి ఈ
ఆపరేషన్ సొల్యూషన్ కానీ, రీప్లేస్మెంట్, నీ రీప్లేస్మెంట్ కానీ, లంగ్స్ రీప్లేస్మెంట్ కానీ, ఇలాంటి ఈ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్ కాదు. కానీ కరెక్ట్ ఏంటిదంటే వాటిని ఫుడ్ ద్వారా బాగా చేసుకోవడం, పోషకాల ద్వారా బాగా చేసుకోవడం అనేటువంటిది మనకు అవసరం. ఇప్పుడు పాలు డాక్టర్ ఇద్దరు ఇక్కడ మనం ఇక్కడ ఉన్నట్టు గమనిస్తున్నాం. రెవల్యూషన్ మెడికల్ ఎక్స్పర్ట్స్ అండ్ సొల్యూషన్ సీకర్స్, మెడికల్ ఎక్స్పర్ట్స్, తర్వాత ఆర్డినరీ పీపుల్. ఇది కూడా మనకు అర్థం కాలేదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తుంటే ప్రివెన్షన్ టు అవాయిడ్ పెయిన్ అండ్ బిగ్ ఎక్స్పెన్సెస్. అంటే మనకు ఉన్నటువంటి యొక్క బాధలను కానీ, ఈ రోగాలకు సంబంధించినటువంటి పెయిన్ ఏదైతే ఉందో, వాటి వల్ల వచ్చే ఖర్చు ఏదైతే ఉందో దాన్ని మనం ఇప్పుడు అరికట్టాలి, దాన్ని మనం రానియకూడదు అంటే మనం ఏం చేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా అనేటువంటిది ఇక్కడ మనకు చెప్తున్నారు. పాల్ స్టడీ అండ్ వెల్నెస్ ఇండస్ట్రీ ఏం చెప్తుంది ఇక్కడ? పర్సంటేజ్ ఫిట్నెస్ ప్రోడక్ట్స్, తర్వాత ఫిట్నెస్ ఎక్విప్మెంట్స్, డ్రింకింగ్ వాటర్, ప్యూర్ డ్రింకింగ్ వాటర్ గురించి, ఆర్గానిక్ ఫ్రేమింగ్ గురించి, న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ గురించి మనకు అవేర్నెస్ అనేటువంటిది ఇవ్వడం ఇక్కడ జరుగుతుంది. సో ఇప్పుడు హౌ వన్ కెన్ పార్టిసిపేట్? ప్రాక్టీషనర్ అంటే డాక్టర్స్, న్యూరోపతి, మ్యానుఫ్యాక్చరర్. ఈ స్లైడ్ కూడా నాకు సరిగా అర్థం కాలేదు. కంటిన్యూ బిల్డింగ్ ఏ కేస్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో ఇది నాకు ఏమర్థమవుతుందంటే ఏదైనా సమస్యను మనం అర్థంగా చూసే పెద్దదిగా కనపడుతుంది అన్నట్టు నాకు అర్థమవుతుంది అట్లా. లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ కాజ్ ఆఫ్ డిసీజెస్. సో మనకు వచ్చినటువంటి రోగాలన్నిటికీ కారణం ఏంటిదంటే ఇక్కడ మనకు మన యొక్క లైఫ్ స్టైల్ కారణం అనేటువంటిది అన్ని ఇక్కడ మనము గమనిస్తున్నాం. ఏంటిది అంటే ఫాస్ట్ లైఫ్ స్టైల్, ఈటింగ్ ఆన్ ద రన్ ఆర్ ఈటింగ్ ఇమీడియట్లీ, నో టైం ఫిజికల్ ఎక్సర్సైజ్. సో ఇవన్నీ కూడా మనం సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన, ఎక్సర్సైజ్ చేయకపోవడం వలన, సరైన న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోకపోవడం వలన, మన హెక్టిక్ లైఫ్ వలన, సో అంటే మనం స్మోకింగ్ చేయడం వల్ల, ఆల్కహాల్ వలన, అంటే మన అజాగ్రత్త వలననే మనకు వచ్చే రోగాలన్నీ వస్తున్నాయి అనేటువంటి దాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే అన్ని వస్తున్నాయి అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇప్పుడు హెల్దీ లైఫ్ గురించి మనకు ఉన్నటువంటి బేసిక్స్ ఏమైతే ఉన్నాయో ఏం చేయాలి ఇప్పుడు అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవాలి, అడ్వకేట్ రెస్ట్ చేయాలి, పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి, బ్యాలెన్స్ డైట్ మనం తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ రోగాలన్నీ లేకుండా ఉండాలి అంటే, బతికంతకాలం హ్యాపీగా మనం ఉండాలి అంటే మనము ఏం చేయాలి? సరైనటువంటి ఎక్సర్సైజ్ చేయాలి, తీసుకోవాలి, మంచి పాజిటివ్ మైండ్ సెట్, యాటిట్యూడ్ కలిగి ఉండాలి, బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. ఇవన్నీ మనం తీసుకున్నప్పుడు ఆ యొక్క సిక్నెస్ ఇండస్ట్రీని మనం ఏం చేస్తామంటే మన దగ్గర రావడం మనము దూరం చేయగలము అనేటువంటిది మనం అర్థం చేయాలి. ఎందుకు మనము ఇలాంటి అవి దూరం పెట్టాలి, ఎందుకు మనము బ్యాలెన్స్ డైట్ ఎందుకు తీసుకోవాలంటే మనం ఏమైతే తింటున్నామో అదే మనము అనేటువంటిది ఇక్కడ మనం గమనించాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్ ఎక్కువ తిన్నాం అనుకోండి, అలాగే తయారవుతాం. మనం మంచి ఫుడ్ తినాం అనుకోండి, మంచిగా తయారవుతాం. మంచిగా ఫుడ్ తినకుండా జంక్ ఫుడ్, తర్వాత ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ తిన్నాం అనుకోండి, వాటి రిజల్టే మనకు బై ప్రోడక్ట్ గా వస్తాయి. కాబట్టి అప్పుడు బై ప్రోడక్ట్ గా వాటి యొక్క రోగాల్ని మనము ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకనే మనం ఏమైతే తింటున్నామో అదే మనము అనేటువంటిది మనకు తెలియజేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ ఇండస్ట్రీ అనేటువంటిది, సిక్నెస్ ఇండస్ట్రీ అనేది రెండు ప్యారలల్ గా గ్రోత్ అవుతున్నాయి. అంటే మన యొక్క లైఫ్ స్టైల్ని బట్టి, మనం తినేని బట్టి ఈ ఇండస్ట్రీ కూడా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దీన్ని తగ్గించామనుకోండి, తగ్గించి వెల్త్ని డెవలప్ చేస్తే అప్పుడు సిక్నెస్ ఇండస్ట్రీ కూడా తగ్గుతుంది, దాంతోపాటు వెల్త్ ఇండస్ట్రీ అనేటువంటిది పెరుగుతుంది. సో ఇక్కడ
మన బాడీకి ఏమేమి కావాలి, మనం హెల్తీగా ఉండాలి అంటే, మనము ఆ, ఆరోగ్యంగా ఉండాలంటే మనకి ఏమేమి కావాలి అంటే మ్యాక్రో న్యూట్రియన్స్, మైక్రో న్యూట్రియన్స్, అలాగే ఫైటో న్యూట్రియన్స్ అనేటువంటివి మన బాడీకి అవసరము. ఇక్కడ మనము మన బాడీని ఒకసారి అబ్జర్వ్ చేయాలి. మన బాడీ మెకానిజం ఏముంది, బాడీకి కావాల్సిన ఫ్యూయల్ ఏంటి. ఇప్పుడు పెట్రోల్ బండికి పెట్రోల్ వేస్తేనే ముందుకు పోతుంది, డీజిల్ వేస్తే కిరసనాలు వేస్తే ముందుకు పోతుంది అంటే అది ముందుకు పోదు. సో మనకు కూడా మన బాడీకి ఫ్యూయల్ లాంటివి ఏంటివి అంటే ఈ మూడు ఉన్నాయి. సో ఈ మూడు ఏమేమి ఉన్నాయి, మ్యాక్రో న్యూట్రియంట్ మనం గమనిస్తే ఇక్కడ కార్బోహైడ్రేటు, తర్వాత ప్రోటీను, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, డైటరీ ఫైబర్. తర్వాత మైక్రో న్యూట్రియంట్ ఏంటివి అంటే విటమిన్స్ అండ్ మినరల్స్. సో ఫైటో న్యూట్రియంట్స్ అనేటువంటివి మనకు అవసరం. సో ఇవి ఇవి ఎప్పుడైతే మనం రెగ్యులర్గా మన బాడీకి అందిస్తామో అప్పుడు మన బాడీ చాలా హెల్దీగా ఉంటుంది, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇవి లేక వేరే ఇవ్వడం వల్ల ఇన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇన్ని స్టాటిక్స్, ఇన్ని గణాంకాలు అవి మనము చదవాల్సిన పరిస్థితి, తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇవి కరెక్ట్గా లేవు కాబట్టి. సో మన బాడీకి ఇవన్నీ అవసరం. సో మనం ఫుడ్ చాట్ చూస్తే ఏదేది ఎంత అవసరం మన బాడీకి అని మనం గమనిస్తే హెల్దీ ఫ్యాట్ అనేది 10%, తర్వాత మిల్క్, చీజ్ ఇవన్నీ కూడా 15%, తర్వాత మీటు అనేటువంటిది, ఫిష్ అనేటువంటిది, ఎగ్స్, నట్స్, సీడ్స్ ఇవన్నీ కూడా 15%. సో వాటి ప్రకారం అంటే మనకు ఏమైతే ఉన్నాయో మ్యాక్రో న్యూట్రియంట్, మైక్రో న్యూట్రియంట్, అలాగే ఫైటో న్యూట్రియంట్ ఇవన్నీ కూడా మన బాడీకి అవసరము. ఇవన్నీ మన బాడీకి అవసరం. సో కాబట్టి ఈ ఫుడ్ చార్ట్ ప్రకారము మనం ఏమైతే ఉన్నామో అవన్నీ మనం ఎప్పుడైతే మన బాడీకి ఇస్తామో అప్పుడు మన బాడీ 100% హెల్దీగా ఉంటుంది. అవన్నీ మనం ఇవ్వాలి, అది మన ధర్మం, మన కర్తవ్యం. బాడీకి అవి అవసరం, బాడీకి ఇవే అవసరం, ఫాస్ట్ ఫుడ్ అవసరం కాదు. సో ఇవి మనము మన బాడీకి మనము ఇచ్చినప్పుడు మన బాడీ హెల్దీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అని, లంచ్ అని ఇవన్నీ కూడా మనం స్కిప్ చేయకుండా ఇవన్నీ కూడా సఫిషియెంట్గా మనకి ఇవ్వాలి. మరి ఇప్పుడు ఇవన్నీ మనం మన బాడీకి ఇస్తున్నామా, ఇవన్నీ కూడా ఇస్తున్నామా, మిల్క్ ఇస్తున్నామా, తర్వాత ఎనఫ్ ఇవన్నీ మనం ఇస్తున్నామా అంటే ఇవన్నీ మనం ఇస్తే ఆరోగ్యంగా ఉంటాం. కానీ ఆరోగ్యంగా లేవంటే ఇవి మనం ఇవ్వలేదని అర్థం. సో మన బాడీ మన యొక్క సింటమ్స్ ద్వారా మనకు చెప్తుంది, నువ్వు నాకు ఇది ఇవ్వలేదు, ఇది తక్కువ అయింది అని. సో మనము ఇవన్నీ కూడా మిస్ అవుతూ ఉన్నాం. మనం మహా అంటే ఏం తింటామంటే కార్బోహైడ్రేట్ ఎక్కువ తింటాము, లేదంటే ఒక కూర తింటాము. బాగా ఉన్నోడైతే అన్ని తింటాడు, ఉన్నోడు కూడా తినట్లేదు, ఉన్నోడు కూడా రోగాల పాలే అవుతున్నాడు. సో మనిషి సహజంగా ఇవన్నీ బాడీకి అందియాలి. ఈ బాడీకి కావాల్సినటువంటి న్యూట్రిషన్స్ ఏమి ఉన్నాయో అవన్నీ ఇవ్వాలి. ఇప్పుడు బాడీకి ప్రోటీన్ కావాలి, 1 గ్రామ్ 1 కేజీ వెయిట్కి 1 గ్రామ్ ప్రోటీన్ కావాలి. మనం ప్రోటీన్ ఇవ్వాలంటే ఏం చేయాలి, మనం ఎగ్స్ తినాలి. ఎన్ని తినాలి, 11 ఎగ్స్ తింటే అప్పుడు మన బాడీకి సరిపడేటువంటి 780 క్యాలరీస్ మనకు అందులో రావడం జరుగుతుంది. సో లేదు మన బాడీకి ఫ్రూట్స్ సరియాలన్నప్పుడు మనం ఎన్ని ఫ్రూట్స్ తినాలి ఇక్కడ అంటే దగ్గర దగ్గర 50 బనానాస్ తినాలని ఉంది ఇక్కడ. సో అన్ని బనానాస్ తింటే ఇంత వస్తుందని. సో పొటాటో కానివ్వండి, మిల్క్ కానివ్వండి, ఈ క్వాంటిటీ అంతా మనం తినాలంటే చూసేటోడు ఏమంటాడంటే బకాసు తిండిపోతువా అనేటట్టు ఉంటుంది. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాము, ఇన్ని తింటే కానీ ఇంత క్వాంటిటీ తింటే తప్ప మనకు అంత క్వాలిటీ అనేటువంటిది మనకు రాదు అనేటువంటిది ఇక్కడ మనం గమనించాలి. అంటే మనకు 60 కేజీల వ్యక్తికి 60 గ్రామ్ ప్రోటీన్ కావాలంటే 11 గుడ్లు తినాలి, తర్వాత బనానాస్ తినాలి, పొటాటో తినాలి, పాలు తాగాలి. దినమంతా కూడా తిండికే పోతుంది తప్ప ఇంకేమో. సో ఈ లెక్కలో మనం చూస్తే ఈ ప్రోటీన్స్ కావాలా, మినరల్స్ కావాలి, విటమిన్స్ కావాలంటే ఎంత క్వాంటిటీ తినాలనే లెక్క ఇక్కడ ఉంది. ఈ ప్రకారం మనం తింటున్నామా అంటే మనమే కాదు, ఎవరు తినలేడు. మనం తినలేము కాబట్టి మనకి ఏమవుతుంది, డిఫిషియన్సీ అనేది వస్తుంది. సో మనం న్యూట్రిషన్ గ్యాప్ వస్తుంది. ఇంకా దేనివల్ల, మనం పొల్యూషన్ వల్ల, జంక్ ఫుడ్ వల్ల, ఫాస్ట్ లైఫ్ స్టైల్ వల్ల, అంటే మనకున్న తొందరలో అడావిడిగా తినేస్తా ఉంటాం ఒక్కొక్కసారి.
సో దీని అంతటి వల్ల ఏమవుతుందంటే న్యూట్రిషన్ గ్యాప్ వస్తుంది. ఆ న్యూట్రిషన్ గ్యాప్ రావడం వల్ల మన యొక్క సిక్ ఇండస్ట్రీ పెరుగుతుంది, హాస్పిటల్ బిజినెస్ బాగుంది. ఇక్కడ స్టాటిక్స్ మనం చూస్తే చూడండి, మోర్ దాన్ 80% ఆఫ్ ఇండియన్స్ సఫర్ ప్రోటీన్ డిఫిషియన్సీ. సో 15 లక్షల మంది శాంపిల్స్ టెస్ట్ చేస్తే అందులో తెలియ రిజల్ట్ ఏంటిదంటే 81% ఆఫ్ శాంపిల్స్ ఆర్ డిఫిషియన్సీ ఇన్ విటమిన్ డి. అంటే విటమిన్ డి అనేటువంటిది 81% శాంపిల్స్ లో తక్కువ ఉందని. విటమిన్ B12, విటమిన్ B9, తర్వాత విటమిన్స్ అండ్ మినరల్స్. సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్క వ్యక్తిలో తక్కువ ఉన్నాయి. ఈ లెక్కల ప్రకారం తక్కువ ఉన్నాయి. ఎందుకు తక్కువ ఉన్నాయంటే సరైన పోషకాలు అందడం లేదు. పోనీ అవన్నీ మనం కరెక్ట్గా తిన్నాం అనుకోండి, న్యూట్రిషన్ వస్తుందా అంటే రాదు. ఎందుకు వస్తుందంటే అన్ని కూడా ఫుడ్ అంతా కూడా అడల్టరేట్ అయిపోయింది, అంటే కల్తీ అయిపోయింది. సో ఫుడ్ టేస్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది, 40% ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అడల్టరేట్. మనకు ఇప్పుడు మార్కెట్లో దొరికిన ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్ అన్నీ కూడా కల్తీ ఫుడ్ దొరుకుతుంది. మనం రెస్టారెంట్కి వెళ్తే చికెన్ పెడతాడు, చికెన్ బిర్యానీ తింటాం, దమ్ బిర్యానీ తింటాం, బాగుంది అనుకుంటాం, కానీ అది కల్తీ బిర్యానీ. ఫ్రిడ్జ్ లో పెట్టి అప్పటికప్పటికి తీసి వండుతారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, అన్ని కల్తీనే. ఈవెన్ మనం ఇంట్లో వండుకునే ఫుడ్ కూడా కల్తీనే. ఎందుకు? అదంతా కూడా ఫర్టిలైజర్ వల్ల వచ్చింది, రసాయనిక ఫుడ్. సో ఈ లెక్కలో చూస్తే మనిషి సావడానికే పుడుతున్నాడు తప్ప ఆరోగ్యంగా బతకడానికి పుట్టలేదు అనిపిస్తుంది ఒకసారి ఈ లెక్కలన్నీ చూస్తే. సో మరి మన బతుకు ఏంది, మన పరిస్థితి ఏంది? ఇలాగే ఉండాలన్నా అంటే ఇలాగ ఉండాలని ఎవరు కోరుకోరు. చూడండి, మన యొక్క ఉన్నటువంటి ఇన్ఫర్టిలిటీ కారణాలు కూడా ఇదే అని మన యొక్క గణాంకాలు చెప్తూ ఉంది. అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల ఏమవుతుంది, పిల్లలు పుట్టేటువంటి ఆ సామర్థ్యాన్ని కూడా కోల్పోతున్నాం. పాతకాలం అయితే పర్లేదు, కానీ ఇప్పుడు ఈ కాలం పిల్లలు కూడా పుట్టే అవకాశం లేదు. ఎందుకు? కారణం ఏంటంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, అన్హెల్దీ ఫుడ్. మార్కెట్లో దొరికేది కూడా అదే ఉంది, ఇంట్లో దొరికేది అదే ఉంది. సో ఇంట్లో కూడా ఏమైనా దొరుకుతుందంటే మార్కెట్తో పోల్చుకుంటే ఇంట్లో కొద్దిగా better. సో ఈ లెక్కలో మన యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఇక్కడ చూడండి, సిటీస్ వారుగా ముంబై కానీ, ఢిల్లీ కానీ, హైదరాబాద్, బెంగళూరు, కలకత్తా, ఇవన్నీ మనం చూస్తే ఇక్కడ మనము ఇన్ఫెర్టిలిటీ విషయంలో చేసే టెస్ట్ యొక్క రేట్లు పెరిగిపోతున్నాయి. అంటే తినే తిండిలో లోపం ఉంది, తినే తిండి అడల్టరేజ్ ఉంది, దానివల్ల కాస్ట్ పెరిగిపోతుంది, హెల్త్ కాస్ట్ పెరిగిపోతుంది. సో వీటన్నిటికీ మూల కారణం ఏంటిదంటే మన యొక్క తినే తిండి, న్యూట్రిషన్ గ్యాప్ వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఈ లెక్కల ప్రకారం మనకు బయట దొరికే ప్రోడక్ట్స్ చూస్తే అవన్నీ కూడా కల్తీ ఉన్నాయి, కల్తీ ఫుడ్డే ఉన్నాయి. సో బయట కల్తీ ఉన్నాయి, బయట పోయినప్పుడు అవే వాడుతున్నాం. సో ఈ సమస్యలు చూసినప్పుడు, ఇవన్నీ చూసినప్పుడు మనకి ఏమవుతుందంటే మనం ఆరోగ్యంగా బతకడానికి ఎక్కడ కూడా సోర్సెస్ లేవనిపిస్తాయి. సో దానికి తోడు ఇప్పుడు మెడికల్ ఏం రికమెండ్ చేస్తుంది అంటే, ఏం రికమెండ్ చేస్తుంది అంటే మల్టీవిటమిన్స్ వేసుకోండి అంటుంది. మల్టీవిటమిన్స్ వేసుకోండి అంటుందే తప్ప కల్తీని అరికడదాం అనేటువంటిది లేదు, కల్తీ ఫుడ్ను అరికడదామని లేదు, మంచి ఫుడ్ను ప్రజలకు అందిద్దాం అనేటువంటిది లేదు. అవి జరుగుతూనే ఉంటాయి, మీరు మళ్ళీ ఇది వేసుకోండి. ఇది ఎంత ఘోరం అంటే, ఇప్పుడు రూట్ కాజ్ ఏముందో దాన్ని క్లియర్ చేయాలి, దాన్ని పెంచి పోషిస్తూ వాటికి పరిష్కార మార్గంగా మల్టీవిటమిన్స్ చేసుకోండి. అవి కూడా అంటే ఇదంతా కూడా సిక్నెస్ ఇండస్ట్రీ బిజినెస్ పెంచుకోవడానికి. మల్టీవిటమిన్స్ ఇవన్నీ వేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుందా అంటే నాకు తెలిసి రాదు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే, మనము ఎవరికి వారే సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి, సెల్ఫ్ కేర్ తోటి ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యం అనేటువంటిది వ్యక్తిగత బాధ్యత తప్ప ఇది వేరే వాళ్ళు ఎవరు ఇయ్యరు. ఇప్పుడున్నటువంటి సొసైటీ కానీ, ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్స్ కానీ ఎవరి ఆరోగ్యం గురించి వాళ్ళకు అవేర్నెస్ ఇచ్చే పరిస్థితులు లేదు. సో ఇప్పుడు ఈ రోజుల్లో ఆరోగ్యం అనేది వ్యక్తిగతం. సో వ్యక్తిగతం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఇప్పుడు న్యూట్రిషన్ పైన, వెల్నెస్ ప్రోడక్ట్స్ పైన మనం అవగాహన పెంచుకోవాలి. సో అందులో భాగంగా మనం గమనించినట్లయితే న్యూట్రిలైట్ అనేటువంటి కంపెనీ గురించి మనం ఇక్కడ తెలుసుకోవాలి. న్యూట్రిలైట్ అనే కంపెనీ 1934లో స్టార్ట్ అయింది.
ఇది #1 బ్రాండ్ కలిగినటువంటి #1 క్వాలిటీ ఇచ్చేటటువంటి న్యూట్లైట్ కంపెనీ. సో ఈ కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా క్వాలిటీగా ఉంటాయి, చాలా హెల్తీగా ఉంటాయి, 100% ఆర్గానిక్గా ఉంటాయి. సో దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనకి ఇప్పుడు న్యూట్లైట్ అనేటువంటిది ఎందుకు అని మనం ఆలోచిస్తే, ఎందుకు మనం దీనికి తెలుసుకోవాలి, ఎందుకు మనం దీన్ని వాడాలి అని మనం గమనించినట్లయితే, న్యూట్లైట్ కంపెనీ అనేటువంటిది ప్రపంచంలోనే #1 విటమిన్స్ అండ్ మినరల్స్ సెల్లింగ్ చేసినటువంటి బ్రాండెడ్ సప్లిమెంట్ #1 కంపెనీ న్యూట్లైట్ కంపెనీ. So Nutrient has more than 88 years of rich experience of vitamins and minerals and dietary supplements. మన బాడీకి ఏమైతే కావాలని ఇందాక తెలుసుకున్నామో, మ్యాక్రోన్యూట్రియంట్, మైక్రోన్యూట్రియంట్, ఫైటోన్యూట్రియంట్, ఈ 3 రకాల సప్లిమెంట్స్ను అందించేటువంటి విషయంలో ఇది #1 కంపెనీ. #1 ఏమంటారు దాన్ని, కండిషన్స్ను, #1 పారామీటర్స్ని, #1 క్వాలిటీస్ని, #1 క్వాలిటీ టెస్ట్ను కలిగి ఎక్కడ కూడా అడల్టరేషన్కు కాంప్రమైజ్ కాకుండా కస్టమర్కి అందించేటువంటి కంపెనీ ఏదైనా ఉందంటే అది న్యూట్లైట్. ఒకసారి ఈ న్యూట్లైట్ కంపెనీ గురించి సార్ షేరింగ్ దగ్గర ఆడియో ఆన్ చేయలేదు సార్ మీరు, అందుకే ఆడియో వస్తలేదు. కింద లెఫ్ట్ సైడ్ లో మనకు షేరింగ్ బటన్ ఉంటుంది కదా, అది మన సార్ ఆడియో ఎక్కడ ఉంటుంది? కింద లెఫ్ట్ సైడ్ లో ఇట్లా లాగితే మనకు ఆ, మనకు ఉంటుంది కదా సార్. కింద లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది సార్, లెఫ్ట్ సైడ్ లో చూడండి. ఇదే ఆడియో వచ్చింది. మనము దాన్ని ఏమంటారంటే, మనం మన జూమ్ నుంచి దీని నుంచి అవుట్ అయిపోతాం కదా సార్, షేరింగ్ నుంచి. అది అదే అది దాంట్లో ఉంటుంది చూడండి. అది ఉంది చూడండి, ఎక్కడ ఉంది చూడండి, అది కింద సైడ్కి పెట్టిన సైడ్కి ఉంటుంది. ఆడియో ఆఫ్ అని ఉంది కదా. ఇక్కడే సార్, రైట్. ఇదేనా సార్? దాని పక్క ఇట్లా లాగండి సార్. దాని పక్కన చిన్నగా ఉండొచ్చు లెఫ్ట్ సైడ్ పైన. లెఫ్ట్ సైడ్ ఒక చిన్న డబ్బా లెక్క ఉంది కదా సార్. డబ్బా ఆ డబ్బాని లాగండి బయటకు. ఎక్కడ సార్? ఇప్పుడు ఆడియో ఆన్ ఆఫ్ ఉంది కదా సార్, దానిపైన చిన్న డబ్బు ఉంది కదా లెఫ్ట్ సైడ్, చిన్న బాక్స్ టైప్లో. రైట్, అక్కడ ఆడియో దాని పక్కది, దాన్ని టచ్ చేయండి. ఆ రెడ్ కలర్ దాన్ని టచ్ చేయండి, రెడ్ కలర్ దాని పక్కది. రైట్, వస్తుంది చూడండి సార్ ఇప్పుడు. షేరింగ్లోకి వెళ్ళండి, షేరింగ్లోకి వెళ్తే మళ్ళీ చేయాలి. గోకుల్ అయితే మళ్ళీ షేరింగ్లోకి వెళ్ళండి సార్. దేవదాస్ సార్ షేర్ అవుతలేదు. రైట్, ఇక్కడ ఆడియో ఓకే చేయండి. ఏమైంది సార్? రావట్లేదు. లేదు, మళ్ళీ ఒకసారి అది బయటకు తీయండి సార్. ఇప్పుడు మనం ఇంతకుముందు తీసింది సైడ్కి ఉంటుంది ఇక్కడ, అది బయటకు తీయండి. ఆ రెడ్ కలర్ బటన్ పక్కన అది ఉంది కదా సార్, దాన్ని టచ్ చేయండి. రైట్, ఇప్పుడు వస్తుంది సార్. అక్కడే ఉందా? ఏం సార్ ఇది? వస్తే సార్, మీరు ప్లే చేయండి.
అది మళ్ళీ కూడా వస్తలేదు, మళ్ళీ ఒకసారి బయటకు తీయండి సార్ అది. అయితే రెడ్ కలర్ బటన్ పక్క దాన్నే మీరు టచ్ చేయండి. రైట్, ఇప్పుడు ఓకే. షేర్ చేయాలా సార్ మళ్ళీ? షేర్ చేయండి ఇక అది ప్లే చేయండి సార్, ప్లే చేయండి. ప్లేనే కానట్లేదు. బ్యాక్ వచ్చి మళ్ళీ షేర్ చేయండి. రైట్, ఓకే. సార్ సౌండ్ వస్తలేదు, స్కిప్ చేయండి. ఓకే ఓకే, సౌండ్ వస్తలేదు కానీ స్కిప్ చేయండి. రైట్. సౌండ్ వస్తలేదా? మళ్ళీ కూడా అన్నీ స్కిప్ చేయండి సార్. ఇంకో బటన్ నొక్కండి, మళ్ళీ పోతుంది అది. సౌండ్ వస్తలేదు సార్. సార్ వెళ్ళిపోయిందా సార్ అది? సార్ వినపడుతుందా నా వాయిస్? వీడియో వెళ్ళిపోయింది సార్, ఇక మీరు స్టార్ట్ చేయండి ఇక. ఇక్కడ మనం న్యూట్లైట్ కంపెనీ ఇందాక మనం చూసాం ఎలా తయారైతాయి ఎట్లా అనేటువంటిది. ఇప్పుడు అందులో మనం గమనించినట్లయితే మనకు ఈ న్యూట్రిషన్ అనేటువంటి దాంట్లో రకరకాల బాస్కెట్స్, అంటే మన ప్రతి ప్రాబ్లానికి ఎలాంటి న్యూట్రిషన్స్ వాడాలి, ఎలాంటి విటమిన్స్ మనం వాడాలి అనేటువంటిది మనకి ఇక్కడ రకరకాల ప్యాకేజ్లలో మనకు ఉన్నాయి. ఇక్కడ న్యూట్రికేర్ ఫౌండేషన్ అనేటువంటిది, తర్వాత న్యూట్రిఫై బాస్కెట్ వెయిట్ మేనేజ్మెంట్ గురించి, సో లివర్ హెల్త్, డైజెషన్, తర్వాత మెంటల్ వెబ్లింగ్, అంటే మనకి ఇందులో ఏమేమి ప్రాబ్లంకు సొల్యూషన్స్ ఉన్నాయి సప్లిమెంట్ రూపంలో అనేటువంటివి ఇక్కడ మనము అన్ని చూస్తూ ఉన్నాం. అలాగే ఇమ్యూనిటీ సపోర్ట్ మనకి ఇక్కడ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి బోన్ జాయింట్ మజిల్స్ కు మనకు సప్లిమెంట్స్ ఉంటాయి ఇక్కడ, ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో పండించినవి. తర్వాత హార్ట్ హెల్త్ సపోర్ట్స్ బాస్కెట్స్ మనకు ఉంటాయి. తర్వాత గ్లూకోజ్ హెల్త్, అంటే డైజెషన్ గురించి మనకు ఇక్కడ ఉంటాయి. తర్వాత హెయిర్ గురించి, మన హెయిర్ హెల్త్ కూడా మనకి ఇక్కడ అన్ని సప్లిమెంట్స్ రూపంలోనే మనకి ఇక్కడ దొరుకుతాయి. ఇవన్నీ కూడా మనకు 100% ఆర్గానిక్ ఫార్మింగ్లో మనకు తయారు చేసి ఇవ్వడం అనేటువంటిది న్యూట్లైట్ కంపెనీ అనేటువంటిది చేస్తుంది. సో ఇప్పుడు
న్యూట్లైట్ అనేటువంటిది వన్ ఆఫ్ ద నెంబర్ 1 బెస్ట్ బ్రాండ్ అనేటువంటిది మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే అసలు న్యూట్లైట్ స్టార్ట్ అయిందే న్యూట్లైట్ కంపెనీ తోటి సప్లిమెంట్ స్టార్ట్ అయింది. సో ఇది మనకి ఏం చేస్తుందంటే మన యొక్క ఆరోగ్యానికి సంబంధించిన అన్ని పోషకాలను అందియడమే కాకుండా ఎకనామిక్ పరంగా కూడా మనకు ఒక అవకాశం అనేటువంటి దాన్ని మనకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూస్తే న్యూట్లైట్ కంపెనీకి ఉన్నటువంటి బ్రాండ్స్, న్యూట్లైట్ కంపెనీ మనకి ఇస్తున్నటువంటి మంచి హెల్త్ పరంగా అనేటువంటి వాటిని మనం ఇక్కడ గమనిస్తే బడ్జెట్ ఇది ఎసెంట్. మన యొక్క ఆరోగ్యం గురించి మనం ఖర్చు పెట్టే విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఆరోగ్యం విషయంలో మనం ఖర్చు పెట్టాలి. అది ఎక్కడ హాస్పిటల్ అయినా పెట్టాలి, హాస్పిటల్లో పోకుండా ఉండాలని కూడా ఖర్చు అయితే పెట్టాలి. బడ్జెట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ యువర్ హెల్త్, ఎయిదర్ పే నౌ ఆర్ పే లేటర్. ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆరోగ్యం అనేటువంటిది మనకు రావడం అనేటువంటిది అసహజం. సో ఆరోగ్యానికి ఎట్లయినా మనం డబ్బులు ఖర్చు పెట్టాలి. సో ఆ పెట్టేది ఏదో హాస్పిటల్స్ కాకుండా తినే పోషకాల విషయంలో మనం ఖర్చు పెట్టగలిగినట్లయితే మనం హాస్పిటల్ పోకుండా కెమికల్ బారిన పడకుండా ఆరోగ్యంగా మనం ఉండగలం. సో బడ్జెట్ విషయానికి వచ్చినప్పుడు మనం ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి. మనం బడ్జెట్ అనేటువంటిది ప్రతి దానికి కూడా మనం ఏం చేస్తాం, బడ్జెట్ చేసుకుంటూ ఉంటాం. అంటే మన డబ్బులు కేటాయిస్తూ ఉంటాం. దీనికి ఎంత ఖర్చు పెట్టాలి, ఫ్యూచర్లో ఏమన్నా వస్తే, ఏమి రాకపోయినప్పటికీ ఏమైనా వస్తే ఎంత ఖర్చు పెట్టాలి అనేటువంటిది మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ యు ఆల్వేస్ కీప్ బడ్జెట్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మనము ప్రతి దానికి ఇంటికి ఎంత ఖర్చు పెట్టాలి, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఎంత ఖర్చు పెట్టాలి. సో ఇలా మనం బడ్జెట్ అనేటువంటి లెక్కలు వేసుకుంటూ ఉంటాం. లెక్కలు వేసుకోవడం అనేటువంటిది కామన్గా జరిగేది ప్రతి ఒక్కరికి కూడా. అది డబ్బు ఉన్నోడైనా డబ్బు లేనోడైనా ఉన్నంతలోనే అలాంటి బడ్జెట్ అనేటువంటిది మనం సహజంగా చేసుకుంటూ ఉంటాం. సో మరి ఎలాగో మనం లెక్కలు వేస్తాం కాబట్టి మన యొక్క ఆరోగ్యం కోసము, ఆరోగ్యంగా ఉండడం కోసం కూడా కొంత బడ్జెట్ అనేటువంటి దాన్ని మనము కొంత అమౌంట్ను బడ్జెట్ రూపంలో పక్కకు పెట్టుకోవడము అనేటువంటిది మనకు అవసరం. సో ఇక్కడ మనం గమనిస్తే మనం మంచిగా ఆరోగ్యంగా మనం ఉండాలన్నప్పుడు మనం ఏం చేయాలి, అచీవింగ్ ఆప్టిమమ్ హెల్త్ అంటే రెగ్యులర్గా మనము ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి. అది వాకింగ్ కానీ, పొద్దున మనకు చెప్తున్నటువంటి చేస్తున్నటువంటి మీనల్ ఎక్సర్సైజ్లో చెప్తున్న ఎక్సర్సైజ్ కానీ, తర్వాత రెస్ట్ అనేటువంటిది మనం ఇవ్వాలి. మన పాజిటివ్ యాటిట్యూడ్ అనేటువంటి మనము పెట్టుకోవాలి. వాటితో పాటుగా న్యూట్రిషన్ అనేటువంటి దాన్ని మనము బాడీకి అందివ్వాలి. ఇలా మనము చేస్తే మనకు ఆరోగ్యం అనేటువంటిది మన ఆరోగ్యం అనేటువంటిది మంచిగా ఉంటుంది, హెల్దీగా ఉంటాం. సో మరి దీన్ని మనం ఎలా పాసిబుల్ చేయాలి, ఎలా పాసిబుల్ అవుతుంది అని మనం గమనిస్తే ఇక్కడ ట్రెడిషనల్ బిజినెస్లో మనం ఆలోచన చేస్తే ఒక మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి కస్టమర్కి వచ్చే ప్రాసెస్లో మధ్యలో కొంతమంది మధ్యవర్తులు ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్ అని, హోల్సేలర్, రీటైలర్ అని. సో వీళ్ళ ద్వారానే మనకు ప్రతి ప్రోడక్ట్ అనేటువంటిది మనకు రావడం జరుగుతుంది. ట్రెడిషనల్ బిజినెస్లో మనకు వచ్చే మనం తీసుకున్న ప్రతి ప్రోడక్ట్ వెనకాల కొంతమంది మధ్యవర్తులు, దళారులు అనేటువంటి మీడియేటర్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది ట్రెడిషనల్ బిజినెస్ యొక్క స్ట్రక్చర్. అంటే ఒక టాబ్లెట్ మన దగ్గర రావాలంటే, గ్యాస్ స్టవ్ ఒక టాబ్లెట్ మన దగ్గర రావాలంటే ఎక్కడో తయారవుతుంది, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వస్తుంది, డిస్ట్రిబ్యూటర్ హోల్సేల్ దగ్గర వస్తుంది, హోల్సేల్ నుంచి రిటైల్ దగ్గరకు వస్తుంది, రీటైల్ దగ్గర నుంచి మన దగ్గరకు వస్తుంది. ఇది ట్రెడిషనల్ బిజినెస్. సో దీనివల్ల ఏమవుతుంది, సో దీనివల్ల మనం పే చేసినటువంటి డబ్బులు రీటైల్ పోతాయి, రీటైల్ నుంచి హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ నుంచి మ్యానుఫ్యాక్చర్, వీళ్ళందరూ కూడా మనం ఇచ్చే డబ్బులతోనే లాభపడుతున్నారు. మన డబ్బులు వీళ్ళందరి ద్వారా కంపెనీకి
వెళ్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మన ఇందులో ఉన్నటువంటి లాజిక్ మనం ఒకసారి మనం గమనిస్తే, మనం ఒక 5,000 ప్రతి నెల ఖర్చు పెడుతున్నప్పుడు, ఆ 5,000లో ప్రతి నెల 500 ఇంకొకరు ఎవరో లబ్ధి పొందుతున్నారు. మనం ఒక నెలలో 5,000 ఖర్చు పెడుతున్నాము, ఒక షాప్కి వెళ్ళి 5,000 ఖర్చు పెడుతున్నాము, ఒక కిరాణాకి వెళ్ళి 5,000 ఖర్చు పెడుతున్నాము, ఒక మెడికల్కి వెళ్ళి 5,000 ఖర్చు పెడుతున్నాం అంటే దాని దాని అర్థం దాని ద్వారా ఏం జరుగుతుంది అంటే, దానిలో ఉన్నటువంటి లాజిక్ ఏమవుతుందంటే, somebody earns 500 rupees per month. When you spend, someone else earn. అంటే మనం పెట్టే ప్రతి ఖర్చులో ద్వారా వేరే వాళ్ళు లబ్ధి పొందుతున్నారు, వేరే వాళ్ళు సంపదను సృష్టించుకుంటూ ఉన్నారు. ఈ ట్రెడిషనల్ బిజినెస్ వెనకాల ఉన్నటువంటి లాజిక్ ఇది. సో ఇందాక మనం చూసాం, మనం ఖర్చు పెడితే అది మన నుంచి రిటైలర్ బాగుపడుతున్నారు, రిటైల్ తర్వాత డీలర్ తర్వాత డిస్ట్రిబ్యూటర్, వీళ్ళందరూ బాగుపడుతున్నారు, వాళ్ళందరినీ బాగుపరుస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, బిజినెస్ మ్యాన్ 20 రూపాయలకు ఇక్కడ మనం పైనాపిల్ చూస్తున్నాం, 20 రూపాయలది 30 రూపాయలు అవుతుంది. సో ఇక్కడ 20 రూపాయలది 50 రూపాయలు అవుతుంది. అంటే ఒక రైతు పండించిన పంట ఏదైతే ఉంటుందో, ఒక బిజినెస్ మ్యాన్ తీసుకొచ్చినటువంటిది, అతను 20 రూపాయలకు తీసుకొస్తే 10 వేసుకొని 30 రూపాయలకు, అంటే ఇది ఎంటర్ప్రెన్యూర్. సో వీళ్ళందరి ద్వారా అంటే ఇదంతా ఎట్లా ఉంది, ఇది చేతులు మారడం వల్ల డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. 21st century బిజినెస్. సో అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బిజినెస్ ఏదైతే ఉందో, ఈ బిజినెస్ 20 రూపాయలది 2,000 రూపాయలు అవుతుంది. ఇది నాకు సరిగా అర్థం కాలేదు. సో లాజిక్ బిహైండ్ ద బిజినెస్ క్రియేటింగ్ స్కై ఇస్ ద లిమిట్. ఇది మన బిజినెస్. సో ఇప్పుడు మన యొక్క బిజినెస్ ఏదైతే ఉందో, ఈ బిజినెస్ ద్వారా మనము ఒక వ్యక్తి ద్వారా మనకు 500 రూపాయలు అనేటువంటిది మనం మంత్లీ ఎర్న్ చేస్తున్నాం. సో అలాంటి వ్యక్తులను మనం ఒక నెలలో 10 మందిని మనం ప్రమోట్ చేయగలిగితే, 10 మందికి మనం ఆ హెల్త్ని పంచితే, వాళ్ళ ద్వారా మనకు 5,000 అనేటువంటిది ఇన్కమ్గా రావడం జరుగుతుంది. అదే ఒక నెలలో మనం 100 మందికి హెల్త్ని పంచి 100 మందికి ఆరోగ్యవంతులు చేయగలిగితే, అక్కడ మనకు 50,000 రావడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇలాగా మనం ఎంత మందిని ఆరోగ్యవంతులు చేయగలుగుతున్నామో, ఒక్కొక్క వ్యక్తి పైన మనకు 500 చొప్పున అలాగా అమౌంట్ పెరగడం అనేటువంటిది జరుగుతుంది. సో దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే, ఇందులో లిమిట్ లేదు, ఇందులో ఒక ఎండింగ్ పాయింట్ లేదు. సో ఇట్లా మనము ఒక నెలలో 10,000 మందికి మనము ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినట్లయితే, ఆరోగ్యాన్ని పంచగలిగినట్లయితే, ఆరోగ్యంలోకి తీసుకురాగలిగినట్లయితే, అప్పుడు మనకు దగ్గర 50 లక్షల రూపాయలు అనేటువంటిది మనకు రావడం జరుగుతుంది. సో మరి ఇది ఎలా చేయగలుగుతున్నాం మనం అంటే, ఒక వ్యక్తి చేయలేడు, కానీ అదే ఒక టీం ద్వారా, ఒక సమూహం ద్వారా ఇదంతా కూడా మనం చేయొచ్చు. ఇందులో మనకు స్కై లిమిట్ అనేటువంటిది మనం ఉంది. అంటే ట్రెడిషనల్ బిజినెస్లో కొంత లిమిట్ ఉంటుందేమో, కానీ ఈ బిజినెస్ ద్వారా మనం ఈ వెల్నెస్ కోచ్గా తయారయ్యి ఈ ఉన్నటువంటి యొక్క సిచ్యువేషన్ మనము అడ్వాంటేజ్గా తీసుకొని వెల్నెస్ అనేటువంటి దాన్ని మనము జాయిన్ అయ్యి వెల్నెస్ దాన్ని మనం ఇంప్రూవ్మెంట్ చేస్తున్నప్పుడు, వెల్నెస్ కోచ్గా మనం తయారయ్యి 10 మందిని మనం ఆరోగ్యవంతులుగా చేయడానికి ముందుకు వచ్చినప్పుడు మన యొక్క ఆదాయం ఎలా ఉంటుందంటే, ఇక్కడ అన్లిమిటెడ్ ఆదాయంగా మనకు ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి, ఊబర్ అని, ఫ్లిప్కార్ట్ అని, సో ఇవన్నీ, అమెజాన్ అని, సో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మన ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్ అయిన తర్వాత వచ్చిన బిజినెస్. వీళ్ళందరూ కూడా సింగిల్ మీడియేటర్గా ఉండి, కస్టమర్కు కంపెనీకి మీడియేటర్గా ఉండి
వాళ్ళు ఎక్కువ ఆదాయాన్ని ఎర్న్ చేస్తూ ఉన్నారు. సో సో అదే అదే మాదిరిగా మనం కూడా కంపెనీకిని కస్టమర్కు మధ్యవర్తిగా అంటే మీడియేటర్గా మనము కొంతమందికి సపోర్ట్ చేసే వ్యక్తులుగా మనం ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ మనం గమనిస్తే మనము ఈ వెల్నెస్ కోర్స్గా ఉన్న తర్వాత ఉన్నప్పుడు ఒక ఏబిఓ మన దగ్గర ఒక ఏబిఓని మనం ప్రమోట్ చేసినప్పుడు ఆయన ద్వారా మనకు 100 ప్రీమియం వాల్యూమ్ని మనం జనరేట్ చేయగలిగితే ఇక్కడ మనకు 1100 రూపాయలు మనకు ఆదాయం రావడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో మనం చూస్తే మనతో పాటు నలుగురు, తర్వాత మనతో పాటు నలుగురు, ఇంకొక ముగ్గురు. సో ఇలా చేస్తున్నప్పుడు మన యొక్క టీం లెవెల్ అనేటువంటి పెరుగుతూ ఉంది. ఫస్ట్ మనం ఒకరుగా ఉంటాము, తర్వాత మనం 5 మంది అవుతున్నాము, 5 17 మంది, 17 41 మంది అవుతున్నారు. సో ఇలా టీం పెరిగే కొద్దీ, బిజినెస్ వాల్యూమ్ పెరిగే కొద్దీ ఆదాయం అనేటువంటిది పెరగడం మనం చూస్తున్నాం. స్టేజ్ 4లో మన ఆదాయం ఎంత ఉందంటే 43,000 రూపాయల ఆదాయం ఇక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ మనము ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నామంటే సిక్నెస్ ఇండస్ట్రీ ద్వారా రోగాలు ఎక్కువ అవుతున్నాయి. సో మనం ఇప్పుడు వెల్నెస్ ఇండస్ట్రీ ద్వారా ఆ రోగాలను తగ్గించే ప్రాసెస్లో వెల్త్ కోచ్లుగా తయారైన తర్వాత ఈ యొక్క 21వ శతాబ్దపు వ్యాపారపు మోడల్ ఏదైతే ఉందో, పాటర్న్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేసుకుంటూ పోవడం వలన మనం ఆరోగ్యంగా ఉంటాం, 10 మందిని ఆరోగ్యంగా ఉంచుతాము. దాంతో పాటు మనకు ఆదాయం అనేటువంటిది ఎర్న్ చేయటము అనేటువంటిది ఇక్కడ మనకు జరుగుతుంది. సో ఇప్పుడు ఓవరాల్గా మనం ఏం అర్థం చేసుకోవాలంటే వెల్నెస్ ఇండస్ట్రీ ద్వారా ఆరోగ్యం మాత్రమే కాకుండా సంపద అనేటువంటిది కూడా మనకు రావడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో మనం డబ్బులు సంపాదించాలనుకుంటున్నప్పుడు ఇప్పుడు ఎక్కడైతే అమౌంట్ ఉందో, ఎక్కడైతే క్యాష్ ఫ్లో ఉందో దాన్ని మనం క్యాచ్ చేసి దాంట్లోనే మనము మన యొక్క నైపుణ్యాన్ని పెంచుకొని దాంట్లోనే మనం ముందుకెళ్తే ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది, ఆదాయానికి ఆదాయం వస్తుంది అనేటువంటి దాన్ని మనము క్యాచ్ చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీ వెల్నెస్ ఇండస్ట్రీ ఉంది. సో ఇప్పుడు మనము డబ్బులు సంపాదించాలి, ఆరోగ్యంగా ఉంటూ 10 మందికి ఆరోగ్యాన్ని పంచుతూ డబ్బులు సంపాదించాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ అవకాశం, బెస్ట్ వే అనేటువంటిది మనం ఓవరాల్గా మనకు అర్థమయ్యేటువంటి విషయం. సో మనం ఈ హెల్దీ లివింగ్ కమ్యూనిటీలో ఈ యాక్టివిటీలో మనం పార్టిసిపేట్ చేస్తే మనం ఒక మెంబర్గా జాయిన్ అయ్యి ఒక వెల్త్ కోర్స్గా మనం తయారు అయినప్పుడు మన యొక్క నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత దీంట్లో డిజిటల్గా కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి, సో మన నైపుణ్యం విషయంలో కూడా మనం జూమ్ ద్వారా మనం ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది హెల్దీ లివింగ్ కమ్యూనిటీ ద్వారా. సో మనం డబ్బులు సంపాదించుకోవాలి, ఆరోగ్యంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెల్నెస్ కోచ్గా తయారయ్యి దేని ద్వారా మన హెల్దీ లివింగ్ కమ్యూనిటీ ద్వారా అయ్యి నాలెడ్జైజేషన్ పెంచుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మనము డబ్బులు ఎర్న్ చేయడం అనేటువంటిది సాధ్యమవుతూ ఉంది. సో అప్పుడు మనం స్టార్టింగ్లో ఏదైతే మాట్లాడుకున్నామో హెల్దీ నేషన్ కావాలంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనుకున్నాం, స్టార్టింగ్లోనే ఒక్కరితోనే స్టార్ట్ అవుతుంది, నాతోనే స్టార్ట్ అవుతుంది అనుకున్నాం. ఆ కలలు కన్నా జీవితము, ఆ కలలు కన్నటువంటి ఆ హెల్దీ నేషన్ అనేటువంటిది వెల్నెస్ కోచ్ ద్వారా మాత్రమే సాధ్యమైతే తప్ప సిక్నెస్ ఇండస్ట్రీ ద్వారా అనేటువంటి సాధ్యం కాదు అనేటువంటిది మనం ఒక అవగాహన రావాలి. ఆ హెల్తీ నేషన్ ఓన్లీ కెన్ బిల్డ్ ఆ వెల్తీ నేషన్. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో ఆరోగ్యమైనటువంటి సమాజం ద్వారా మాత్రమే, ఆరోగ్యమైనటువంటి దేశం ద్వారా మాత్రమే వెల్తీ దేశం కూడా తయారవుతుంది. ఇప్పుడు మనందరం ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి, మన యొక్క దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుంది, వెల్తీగా ఉంటుంది. సో మన కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంది అనుకోండి, కుటుంబం అంతా కూడా వెల్తీగా ఉంటుంది. కుటుంబంలో డైలీ రోజు ఎవరికో ఒక సభ్యునికి రోగాలు వస్తున్నాయి అనుకోండి, వచ్చిన డబ్బులన్నీ దానికే పోతాయి. కుటుంబం ఎక్కడ వెల్తీగా ఉంటుంది? సో కుటుంబమే దేశం. సో కుటుంబంకి అప్లై అయితే దేశానికి కూడా అప్లై అవుతుంది. సో కాబట్టి మన యొక్క స్లోగన్ ఏదైతే ఉందో, మన యొక్క నినాదం ఏదైతే ఉందో, మనము హెల్తీ కోచ్లుగా తయారయ్యి హెల్త్ పట్ల మన అవేర్నెస్ పెంచుకొని ఫిట్నెస్ ఇండస్ట్రీ ద్వారా చేతగాని హెల్తీ
సేవింగ్ కమ్యూనిటీ ద్వారా ఈ వెల్త్ ఇండస్ట్రీ ద్వారా మనం దాన్ని సాధ్యం చేయగలము అనేటువంటిది సో మనం ఇక్కడ గమనించాలి. థ్యాంక్ యూ అండి. నాకు అర్థమైనంత వరకు నేను ప్రజెంటేషన్ ఇవ్వగలిగాను. సో థ్యాంక్ యూ టు ఆల్. సార్ హలో సార్ వినపడుతుందా నా వాయిస్? సార్ వినపడుతుంది సార్. అయిపోయింది సార్, నాకు అర్థమైనంత వరకు చెప్పేసాను. ఓకే, సూపర్ కూడా థ్యాంక్స్ అండి. సార్ ఎక్సలెంట్ ఉంది, ఎక్సలెంట్ ప్లాన్స్, చాలా బాగా తీసుకున్నారు, చాలా బాగా తీసుకొచ్చారు కూడా సార్. గ్రేట్ సార్, గ్రేట్, థ్యాంక్ యూ. ఇప్పుడు రికగ్నిషన్కి వెళ్దాము. రికగ్నిషన్ పార్ట్లో మనోళ్ళు ఉన్నారు కదా, ఎంతమంది అన్నారు వాళ్ళందరూ ఒకసారి చూసుకుంటూ మాట్లాడేసేద్దాం. ఓకే, ఇక్కడ కొత్తోళ్ళు పాతోళ్ళు అందరూ కూడా కంగ్రాచులేషన్స్ ఈ మీటింగ్ అటెండ్ అయినందుకు. ఫైనల్గా మన గురువు గారు ఉన్నారు చాలా లేట్ అయినందుకు మన సార్ని ఒక్కరినే పిలుద్దాం ఈరోజు. మన గురువు గారు హెల్దీ లివింగ్ కమ్యూనిటీ ఫౌండర్స్ రాంబాబు సార్ అండాలి మేడం, ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది డాష్ సార్. థ్యాంక్ యూ మల్లేష్ గారు, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, దేవదాస్ గారు సూపర్ గా చెప్పారు, పర్ఫెక్ట్ గా చెప్పారు అన్నమాట. చాలా సింపుల్ యాక్చువల్ గా. ఇండస్ట్రీ ఏజ్ లో 70 సంవత్సరాలకి 1 ట్రిలియన్ రీచ్ అవ్వగలిగింది కదా. తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లో, తర్వాత రెవల్యూషన్ మన ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ ఏమో 10 సంవత్సరాల్లో ఆ లెవెల్కి రీచ్ అయింది. ఇప్పుడు వెల్నెస్ ఇండస్ట్రీ ఏమైంది, జస్ట్ 5 సంవత్సరాలకే ఆ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ రీచ్ అయింది. సో మనం అంతా వెల్నెస్ ఇండస్ట్రీలో ఉన్నాం. అందులో ఏంటంటే మన గ్రోత్ కూడా ఆ లెవెల్లోనే ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇందాక ఒక పాయింట్ చెప్పారు మన దేవదాస్ గారు, ఏమని ఈ పైనాపిల్ చూపించారు కదా. పైనాపిల్ చూపించిన బేసికల్గా ఏంటంటే ఫస్ట్ బిజినెస్ పైన ఆలోచన ఎలా ఉంటుందంటే, పొలంలోకి వెళ్తాడు, అక్కడ కొంటాడు 20 రూపాయలది, మార్కెట్కి వచ్చి 30 రూపాయలకు అమ్ముతాడు. అది బిజినెస్ మ్యాన్. అదే ఎంటర్ప్రినర్ ఏం చేస్తాడు, పొలానికి వెళ్ళి 20 రూపాయలకి పైనాపిల్ కొంటాడు, దాన్నే తీసుకొచ్చి పైనాపిల్ కింద అమ్మకుండా దాన్ని జ్యూస్ చేసి అమ్ముతాడు. చేసి అమ్మడం వల్ల 50 రూపాయలు వస్తుంది అతనికి, ఇంకా ఎక్కువ అంటే ఎంటర్ప్రెన్యూర్ ఆలోచన అది. నెక్స్ట్ ఏంటి, ఇన్ఫోప్రెన్యూర్ అంటే ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నవాడు ఏం చేస్తాడు, పైనాపిల్ కొంటాడు, కొని దాన్ని వెంటనే జ్యూస్ దిగా ఇవ్వకుండా ముందు దాని గురించి అవేర్నెస్ ఇస్తాడు, క్లాసులు తీసుకుంటాడు, దాని గురించి ప్రమోట్ చేస్తాడు. ఈ పైనాపిల్లో ఇలా ఉంటుంది, దీనివల్ల ఇంత న్యూట్రిషన్ ఉంది, హెల్త్ ఉండాలంటే న్యూట్రిషన్ కావాలి అంతా చెప్పి అప్పుడు జ్యూస్ ఇస్తాడు. సో మొత్తం దానికి అతని ఇన్ఫర్మేషన్ అంత ఇవ్వడం వల్ల అతని ఇన్కమ్ 2000 వరకు వస్తుంది ఇన్కమ్, అంటే ఆ లెవెల్కి పెరుగుతుంది అనమాట. సో మనం ఉన్న ఇండస్ట్రీ కూడా వెల్నెస్ ఇండస్ట్రీ. ఇక్కడ ఏంటంటే మనం అంత నాలెడ్జ్ తీసుకుని ఈ న్యూట్రిషన్ ఇందాక చూపించారు కదా, ఏంటది అడిక్వేట్ రెస్ట్, పాజిటివ్ యాటిట్యూడ్, ఎక్సర్సైజ్ అండ్ న్యూట్రిషన్. సో ఈ ఫాలో అవుతూ మనం హెల్దీగా ఉంటాము. దేవరాజు చెప్పినట్టు మన ఇంట్లో వాళ్ళని హెల్దీగా ఉంచుతాము, తర్వాత మన చుట్టుపక్కల వాళ్ళని హెల్తీగా ఉంచుతాము. సో దట్ ఆ విధంగా మనం మొత్తం నేషన్ కూడా హెల్తీగా చేయగలం. హెల్తీ నేషన్ ఓన్లీ కెన్ బికమ్ వెల్తీ నేషన్. అంటే హెల్తీగా ఉంటేనే ఇక్కడ వెల్త్ వస్తుంది, లేకపోతే హెల్తీ లేకపోతే ముందు మైండ్ కూడా హెల్తీగా ఉండదు. అప్పుడు ఏమవుతుంది, మైండ్ ఫిజికల్ గా కూడా హెల్తీ లేకపోతే ఏ పని చేయలేం, న్యాచురల్ గా ఇన్కమ్ కూడా ఉండదు, సరిగ్గా ఉండదు మనకి. సో హెల్తీగా ఉంటే, ఫిజికల్ హెల్తీ ఉంటే, మెంటల్ హెల్త్ ఉంటుంది, రెండు పర్ఫెక్ట్ గా ఉంటే మనం యాక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. యాక్టివిటీ ఇంప్రూవ్ అవుతే మన ప్రొడక్షన్ పెరుగుతుంది, పెరగడం వల్ల ఇన్కమ్ కూడా పెరుగుతుంది అనమాట అల్టిమేట్ గా. సో ఫెంటాస్టిక్ దేవదాస్ గారు, నిజంగా చాలా బాగా చెప్పారు. మీరు నాకు తెలిసినంత వరకు చెప్పింది అన్నారు, కానీ చాలా బాగా చెప్పారు. దాన్ని మొత్తం ఆ వీడియో కూడా వచ్చుంటే ఇంకా బాగుండేది. ఓకే, నో ప్రాబ్లం. బట్ మనందరికి తెలిసిందే, న్యూట్రిలైట్ 90 years ఆఫ్ చరిత్ర కలిగిన న్యూట్రిలైట్ ఇండస్ట్రీలో మనం ఉన్నాం. మనకి సప్లిమెంట్స్ ఇస్తున్నది, మనకి సప్లై చేస్తున్న కంపెనీ 90 years ఓల్డ్ న్యూట్రిలైట్ కంపెనీ అన్నమాట. అంటే వాళ్ళు ఎటువంటి చోట మనకు ఆ వీడియోలో ఏం చూపించారంటే పొలాలను చూపించారు, రైతులను చూపించారు.
వాళ్ళు మన ఇండియాలో వాళ్ళు అనమాట. ఇండియాలో పొలాలను కూడా తీసుకుని వాటిని ఆర్గానిక్ సర్టిఫై చేసి, న్యూట్రీ సర్టిఫై చేసి అక్కడ వాళ్ళకి పండిస్తారనమాట. మనం ఉన్నాయి కదా హెర్బల్స్, మన హెర్బ్స్ ఏంటి మధునాశిని, అశ్వగంధ, ఒక 6 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ మన ఇండియాలో ఉన్న ఆ ఫార్మర్స్ దగ్గర వచ్చినవే అనమాట చేసేది. ప్లస్ కొన్ని న్యూట్లైట్ లో కూడా ఇవి వాడుతున్నారు. సో ఆ రైతులు అందులో మాట్లాడారు, ఆ వీడియోలో ఏం మాట్లాడారంటే, మేము ఇక్కడ ఇలా పండిస్తాం. యాంబే న్యూట్రిలైట్ వాళ్ళకి ఆలోచన ఏంటంటే జస్ట్ వెళ్ళడము, ఒక రైతుల దగ్గర పొలం తీసుకుని వచ్చేయడం కాదు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉండేటట్టు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ కోసం స్కూల్స్ కట్టారు, వాళ్ళ ఉన్న విలేజెస్ డెవలప్మెంట్ చేశారు. సో రైతులు ఆ ఆ పొలాల్లో పనిచేసిన వాళ్ళ పిల్లలకు కూడా పర్ఫెక్ట్ గా హెల్తీగా ఉండేటట్టు, ఎడ్యుకేటివ్ గా ఉండేటట్టు అన్ని అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు అనమాట. దట్ ఈజ్ యాంబే న్యూట్రిలైట్. అంటే అంత కేర్ తీసుకుంటారు వాళ్ళు. ప్లస్ అటువంటిప్పుడు మనం యాంబేతో కలిసి ఉన్న మనం బిజినెస్ ఓనర్స్ కదా. సో మనని కూడా అంత లెవెల్లో కేర్ తీసుకుంటారు. మనం కూడా దట్స్ వై మనం కూడా హెల్దీగా ఉంటాము, వెల్దీగా ఉంటాము. మనం చుట్టుపక్కల వాళ్ళని హెల్దీగా చేయగలము, వెల్దీగా చేయగలము. సో దట్ ఎంటైర్ నేషన్ ని హెల్దీగా వెల్దీగా చేయగలము. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ అందరికీ కూడా సూపర్ ప్రెజెంటేషన్ బై డాక్టర్ దేవదాస్ పండిట్ గారు. సో నైస్. బ్యాక్ టు డాక్టర్ మల్లేష్ గారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం సెషన్. మళ్ళీ ఎవ్రీ సాటర్డే, అంటే ఫ్రైడే మనకి ఫిజికల్ సెషన్ ఉంటుంది కాబట్టి దీన్ని సాటర్డేకి షిఫ్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం మనము. ఫస్ట్ సెషన్ దేవదాస్ సార్ సూపర్గా చేశారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఓకేనా, బై బై. రేపు మనకు సెషన్ అనౌన్స్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.